లేని బిజినెస్ క్రియేట్ చేసి మేడం గారికి చెప్పగలిగిందో వెంటనే దీన్ని టేకప్ చేసి నేను ఒక్కరినే కాదు నాతో పాటు చాలా మందికి ఇది ఉపయోగపడుద్ది. చాలా మందికి నేను దీన్ని బలంగా తీసుకెళ్ళగలను. చాలా మందికి మంచి చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఒక మంచి బలం అయ్యిద్ది ఈ వ్యవస్థ అని ఎప్పుడైతే బిలీవ్ చేసి డిసైడ్ అయ్యి వచ్చారో చాలా మందికి ఉపయోగపడేలా తీసుకెళ్తున్నారు. అలాంటిది నైట్ సార్ నిన్న కొంచెం ఈ మీటింగ్స్ హడావుల్లో జూమ్ నైట్ 10 కడిగిన ఎలాంటి బిజీ షెడ్యూల్లో కూడా నో చెప్పకుండా వెంటనే యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శిల్ప మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అడగగానే జూమ్ యాక్సెప్ట్ చేసినందుకు. ఎస్. గుడ్ మార్నింగ్ శిల్ప మేడం. మీకు కోహోస్ట్ ఇచ్చాను చూడండి మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నన్ను ఇక్కడికి థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ ఎస్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. మేడం. సార్ కంటిన్యూ చేయమంటారా సార్? ఎస్ సార్ కంటిన్యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ. ఆల్ వెస్టేజియన్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మనమంతా ఒక గోల్డెన్ ఆపర్చునిటీలో ఉన్నాం. ఎందుకన్నానంటే గోల్డెన్ ఆపర్చునిటీ అని, ఎవరైతే జూమ్ కి అటెండ్ అవుతామో, ఎవరైతే మీటింగ్స్ కి అటెండ్ అవుతామో, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రోడక్ట్స్ యూస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే తెలుసు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సుమా ప్రసాద్ సార్కి ఎప్పుడు హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నా గురించి చెప్తానండి, ఒక 5 to 10 minutes. మాది పెదనందిపాడండి, గుంటూరు దగ్గర. నేను ఒక 1 గ్రామ్ గోల్డ్ షాప్ అండ్ శారీస్ షాప్ అండి, నాదొక బిజినెస్. నేను ఫస్ట్ నా గోల్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ జాబ్ అండి. నేను బీఈడీ చేశాను. టీచింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసుకోవడం, వెళ్ళడం కొంచెం టెన్షన్‌గా ఉండేది ఆ లైఫ్ నాకు. ఆ టెన్షన్ లేకుండా మా సారు బిజినెస్ పెట్టిచ్చారు. పర్ మంత్ వచ్చేటప్పటికి 1,00,000 వరకు సేల్ ఉంటుందండి. నాకు ఎట్లా తీసినా ఒక 25, 30 వస్తుంది పర్ మంత్. అయినా గూడా నాకు లైఫు అంత చేంజ్‌గా అనిపించలేదండి. గ్రోత్ లేదు లైఫ్‌లో. మనం ఎప్పుడైనా ప్రతి సంవత్సరానికి మన గ్రోత్ ఎలా ఉందనేది 100% చెక్ చేసుకోవాలి. నాకిద్దరు అమ్మాయిలండి. సో, నేనేంటంటే ఇలా కాదు ఇంకేదైనా ఉంటే బావుండు, ఇంకేదైనా చేద్దాం. ఒక హాఫ్ డే షాప్ తీసుకున్నా, హాఫ్ డే అని వెయిట్ చేసేదాన్ని. లాస్ట్ 5 ఇయర్స్ నేను వాలంటీర్‌గా కూడా చేశాను. బీఈడీ చేసినప్పటికి గూడా వాలంటీర్ చేస్తూ షాప్ రన్ చేసేదాన్ని. అలా ఉండగా తర్వాత ఓన్లీ షాప్‌కి పర్మనెంట్ అయ్యాను. దాంతో కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. టైంకి తినకుండా తిని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ కొంచెం లైట్‌గా అటాక్ అయిందని చెప్పారు. అదే టైంలో నాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా, మా హస్బెండ్‌ది గూడా షాపేనండి. ఇద్దరివి షాప్సే. ఇద్దరం బిజీ మార్నింగ్ 8:30కి బయటికి వెళ్ళిపోతే, మరలా ఈవినింగ్ వచ్చేటప్పటికి 10 అవుతూ ఉండేది. ఆ టైమింగ్స్‌లో మనం కరెక్ట్‌గా ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ గదా! సో, అలాగా కొంచెం హెల్త్ ఇష్యూస్ గూడా వచ్చాయి ఇద్దరికీ. అదే టైంలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మాకు ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ దొరికిందండి. హార్ట్‌లీ థాంక్‌ఫుల్ టు శ్రీదేవి మేడం అండ్ వర్ధన్ సార్, చిరంజీవి సార్ అండ్ నాగూర్వలి సార్ అండ్ కాసిం సార్, వీళ్ళందరూ వచ్చారు మా పెదనందిపాడు. హోమ్ మీటింగ్ అడిగారండి. ఆల్రెడీ అడిగే వచ్చారు. కానీ నేను మరి అడగంగానే మనం ఎట్లా అయినా కూడా కొంచెం డౌట్స్ ఉంటాయి గదా! ఆ డౌట్స్ మీద నేను నో చెప్పాను. అయితే వాళ్ళు డైరెక్ట్‌గా షాప్‌కొచ్చేసారండి. షాప్‌కొచ్చాక తప్పదు గదా! సో, అలాగా నేను ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ గురించి వినడం జరిగింది. అప్పటికే నేను ఫరెవర్ కంపెనీ అని ఇంకా 2, 3 కంపెనీస్ గురించి వినున్నాను. ఎందుకంటే నేను సెర్చ్ చేస్తున్నాను పార్ట్ టైమ్ జాబ్ కోసం. ఓన్లీ షాప్ కాకుండా ఇంకేదైనా చేద్దాం అనే క్రమంలో నాకు కొన్ని కంపెనీస్ గురించి విన్నాను. ఆ కంపెనీకి, మన కంపెనీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ టార్గెట్స్ లేవు. బాస్ లేరు. ఒక టైం గూడా అవసరం లేదు. మనకి ఏ టైంలో కుదిరితే ఆ టైంలో ఇన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలని కూడా లేదు. ఐడీ కూడా కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. సో, నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ బా నచ్చింది. అన్నిటికన్నా మోస్ట్ 3 జనరేషన్ ఉంది కదా! సో, నేనక్కడ కనెక్ట్ అయ్యానండి. ఫస్ట్ అయితే నేను ఐడీ వేసిన తర్వాత వెంటనే 3 సీఎన్‌సి చేశాను. యాక్చువల్‌గా అందరూ ఫస్టు
పర్సనల్ కేర్స్, హోమ్ కేర్ అవి తీసుకుంటారు. నేను డైరెక్ట్‌గా హెల్త్‌వి తీసుకున్నాను. అంత ట్రస్ట్ అనిపిచ్చింది నాకు ఆ మీటింగ్ విన్న తర్వాత. సో, నేను పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీకి, థైరాయిడ్‌కి, అట్ ద సేమ్ టైమ్ గ్యాస్ ట్రబుల్‌కి, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ తీసుకోవడం జరిగిందండి. వితిన్ 20 డేస్‌లో నాకైతే మంచి రిజల్ట్ వచ్చిందండి. 20 డేస్‌లో రిజల్ట్ అంటే నేను వెస్టేజ్‌ని బాగా ట్రస్ట్ చేశాను అప్పటినుంచి. నేను నవంబర్‌లో జాయిన్ అయ్యానండి. నవంబర్ 2025 నవంబర్ 6థ్ నేను ఐడీ వేశాను. నాకు 26థ్‌కి రిజల్ట్ అనిపిచ్చింది. 26థ్ నుంచి నేను నా రిజల్ట్‌ని షేర్ చేస్తూ వచ్చానండి. నా రిజల్ట్ షేర్ చేస్తూ వస్తే నాకొక 20 మెంబర్స్ టీమొచ్చింది. 20 మెంబర్స్ టీమొచ్చింది. డిసెంబర్ మొత్తం వర్క్ చేశాను. డిసెంబర్‌లో నేను సిల్వర్‌గా నిలబడ్డానండి. నాకు 28,000 చెక్ కూడా వచ్చింది. థాంక్ యూ సో మచ్ టు వెస్టేజ్. మనకి హెల్తే కాకుండా ఇన్‌కమ్ గూడా ఇస్తూ ఉంది. మరి హెల్త్ కావాలంటే ఖచ్చితంగా మనం బయటకి వెళ్ళినప్పుడు హాస్పిటలైజ్డ్ అయినప్పుడు మనకి పేమెంట్ చాలా అవసరం. డబ్బుంటేనే హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జేస్తారు. మన వెస్టేజ్ వచ్చేటప్పటికి ఆరోగ్యం ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆదాయం గూడా ఇస్తుంది. నిజంగా వండర్‌ఫుల్ గదండీ! చాలా వండర్‌ఫుల్. నాకైతే చాలా నచ్చిందండి. సో, మనం ఒక్కసారి వెస్టేజ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత వ వెనక్కి చూసుకోవాల్సిన అవసరమైతే లేదు. ఎందుకు లేదు అంటున్నానంటే, ఎవరైతే వెస్టేజ్‌లో ఉన్నారో, ఎవరైతే ఐడీ వేసుకొని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో, ఆ రిజల్ట్‌ని షేర్ చేస్తున్నారో, వాళ్ళకి 100% నమ్మకం ఉంటుంది మన వెస్టేజ్ కంపెనీ మీద. సో, ఎవరైతే ఐడీ వేయలేదో, ఎవరైతే చూసాము, చేశాము అన్నారో, ఎవరైతే మీటింగ్స్ వినరో, వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ వెస్టేజ్ గురించి ఉండదు. సో, నెగటివిటీని పక్కన పెడితే, మనం వన్స్ వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత వెనక్కి చూడాల్సిన అవసరం అయితే ఉండదు. మనకి మినిమమ్ ఆ మాట చెప్పాలంటే మనకి ఏముండాలి? అట్‌లీస్ట్ మన కంపెనీ గురించి ఒక 10 పాయింట్స్ అయినా తెలిసుండాలి. ఎడ్యుకేటర్స్ అయితే ఓకే. అన్‌ఎడ్యుకేటర్స్ అయినా గూడా మన కంపెనీ గురించి ఒక 10 పాయింట్స్ అయినా చెప్తే ఎదుటి వాళ్ళు మనం ఏం చెప్తున్నాం అనేది వింటారు. ఇది ఒక డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ అని చెప్పొచ్చు. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 2004 జూన్ 2న స్టార్ట్ అయింది. దీని ఫౌండర్ గౌతమ్ బాలి సార్. గౌతమ్ బాలి సార్ గురించి చెప్తే ఇక అసలు మనం ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన కేవలం ఒక లీడర్ కాదు. ఒక గొప్ప మెంటర్. ప్రతి ఒక్కరికి మంచి వెస్టేజ్ అనే ఆపర్చునిటీ ఇచ్చారు. డైలీ కాన్సెప్ట్‌ని నేర్పిస్తూ లైఫ్‌లో ఎన్ని అడ్డంకులొచ్చినా వెనక్కి తగ్గకుండా ఫెయిల్యూర్స్ ఒక లెసన్‌గా తీసుకొని ముందుకెళ్ళాలని ప్రోత్సహించే వ్యక్తి గౌతమ్ బాలి సార్. నిజంగా సార్‌కి మన ఫ్యామిలీస్ అందరూ రుణపడి ఉండాలండి. కష్టపడి పనిచేసే తత్వం, పాజిటివ్ మైండ్‌సెట్, స్ట్రాంగ్ కమిట్మెంట్ అనే అనేక మందిని విజయవంతమైన మార్గంలో నడిపిస్తున్నారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభించిన ఈ కంపెనీ 2026 ఇప్పటికి 5,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 2004లో ఈ కంపెనీలో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్, 2 ఆఫీసెస్ ఉన్నాయి. 10 ప్రొడక్ట్సే ఉన్నాయి. మరి అసలు ఇంప్రూవ్‌మెంట్ అంటే, గ్రోత్ అంటే వెస్టేజ్ కంపెనీ అని చెప్పొచ్చు. మన టాప్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది. మన ఇండియాలో టాప్ ర్యాంక్‌లో ఉందండి. సో, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే మన కంపెనీ గురించి అట్‌లీస్ట్ ఒక 10 పాయింట్స్ మన దగ్గర ఉంటే మన కంపెనీ గురించి చెప్తున్నప్పుడు అవతల వ్యక్తి వింటారు. ప్రొడక్ట్స్ బావుంది. ప్రొడక్ట్స్ యూజ్ చేయండి అని చెప్పడమే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ గురించి కూడా చెప్పాలనేది నా ఇంటెన్షన్. సో, 200 మంది పైగా కార్ ఫండ్ తీసుకుంటున్నారు. లక్షలాది మంది 2,000 మంది 1,00,000 పైన తీసుకుంటున్నారు. ఇందులో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది కంపెనీ. ఇంత మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అందిస్తుంది. మంచి క్వాలిటీ, హెల్త్, వెల్త్ 2 ఉన్నాయని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళు కూర్చుంటారు. మనం ఏం చెప్తున్నామో వింటారు. మినిమమ్ ఇది మనకు తెలిసుండాలి. సార్ వాయిస్ క్లియరా సార్? యెస్. క్లియర్ మేడం. కంటిన్యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మరి వెస్టేజ్‌లో అడుగుపెట్టిన తర్వాత వెనక్కి చూడకూడదంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది చిన్న ఒక 5 మినిట్స్ మాట్లాడతానండి. మన మైండ్ సెట్ స్ట్రాంగ్‌గా ఉండాలి. మన మైండ్ సెట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే, మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని మనం షేర్ చేసే వ్యక్తుల్ని కూడా మనం చేసుకోవాలి. ఎలా అంటే ఎవరికి నా కంపెనీ గురించి తెలీదో వాళ్ళకి మనం ఈ విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కంపెనీలో ఉన్నాము, వర్క్ చేస్తున్నామని చెప్పేసి చెప్పకుండా
మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉండే వాళ్ళకి, డౌట్స్, భయం, నెగటివిటీ తీసుకొని వాళ్ళకి ఆ రెండిటికి, ఆ మూడిటికి దూరంగా ఉండాలి. డౌట్స్ ఉండకూడదు, భయం ఉండకూడదు, నెగటివిటీ ఉండకూడదు. మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్ పర్సన్స్‌తో మాత్రమే మనం పలానా కంపెనీలో చేస్తున్నట్టు షేర్ చేయాలి. ఎందుకంటున్నానంటే మేడం మరి మిగతా వాళ్ళకి చెప్పొద్దా అంటే చెప్పాలి. బట్ మనం మైండ్‌సెట్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే అలాంటి పర్సన్స్‌ని చెప్తున్నది విని వదిలేసేయాలి తప్ప మనం దాంట్లోకి వెళ్ళకూడదు. డైలీ లెర్నింగ్ ఉండాలి. మీ అందరూ చాలా గ్రేట్ అండి. అసలు యాక్చువల్‌గా జూమ్ మీటింగ్స్‌లో 230 మెంబర్స్ యాడ్ అయ్యి ఉన్నారు. మీరంతా గూడా సక్సెస్ అవ్వాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. డైలీ లెర్నింగ్ అంటే ఇదేనండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవుతూ మన సీనియర్స్ చెప్పే విషయాలు నేర్చుకోవాలి. డిసిప్లిన్ గూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కరోజు జూమ్‌లో అటెండ్ అయ్యి 3 రోజులు అబ్సెంట్ పెట్టకూడదు. డైలీ జూమ్‌లో అటెండ్ అవ్వాలి. డైలీ మనం వర్క్ చేయాలి. ఒకరోజు చేసి 3 రోజులు ఆగిపోతే మనకు సక్సెస్ రాదు. ప్రతిరోజు వర్క్ చేసుకుంటూ పోతేనే సక్సెస్ ఒస్తుంది. నెగెటివ్ పీపుల్‌కి దూరంగా ఉండాలి. పట్టించుకోకుండా మన లక్ష్యం మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. ఎవరైతే వెస్టేజ్ చూసాము, మేము చేసాము, మాకెప్పుడో 2007లోనే ఐడీ ఉంది, 10లోనే ఐడీ ఉంది అని అంటారో అలాంటి నెగెటివ్ పీపుల్స్‌కి మనకి తెలుసండి మన వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ ఏంటనేది. మనం మీటింగ్స్‌కి వెళ్తున్నాం. మనం సక్సెస్ పీపుల్ స్టోరీస్ చూస్తున్నాం. మనం ప్రొడక్ట్ వాడుతున్నాం. మనం దాని రిజల్ట్‌ని పొందాం. సో, మనకి తెలుసు వాట్ ఈస్ వెస్టేజ్ అనేది. చూసే వాళ్ళకి తెలియదు. వాళ్ళెప్పుడు చూస్తూనే ఉంటారు. సో, నెగెటివ్ పీపుల్‌కి దూరంగా ఉండాలండి. టీమ్‌ని సపోర్ట్ పెంచుకోవాలి. టీమ్ సపోర్ట్. ఇప్పుడు మీ అందరిని చూస్తే నాకు చాలా బాగా అనిపించిందండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, కాల్స్ చేసుకోవడం, జూమ్‌కి టైమ్‌కి అటెండ్ అవ్వడం. నిజంగా 5:45 అంటే షార్ప్ 5:45కి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. చాలా బావుంది మీ టీమ్ సపోర్ట్ కూడా. మీరిలాగే మీ అప్లైనర్ చేయి పట్టుకొని నడిస్తే మంచి సక్సెస్ తీసుకుంటారు. ఒక రైతు పొలం వేసిన తర్వాత, విత్తనం వేసిన తర్వాత వెంటనే దాని పంట వస్తుందా అండి? రాదు గదా! సో, మనం వెస్టేజ్‌లోకి రాగానే మనకి ఇన్‌కమ్ రావాలనేది కుదరని పనండి. మనం ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడు ఇన్‌కమ్ ఖచ్చితంగా వస్తుంది. మీరు కన్సిస్టెంటీగా ఈ కంపెనీలో 2, 3 ఇయర్స్ వర్క్ చేయండి. మీకు మంచి ఇన్‌కమ్ వస్తుంది. గట్టిగా 6 మంత్స్ మీరు ఈ కంపెనీని నేను 1 మంత్ చేస్తే 28,000 వచ్చిందండి. సో, మీరు ఒక 6 మంత్స్, 3 మంత్స్ గట్టిగా అంటే రాగానే ఇన్‌కమ్ రావాలంటే మనం యూజ్ చేసిన ప్రొడక్ట్‌కి కంపెనీ ఆల్రెడీ ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్ అలాగే వోచర్స్ అన్నీ ఇచ్చేస్తుంది గదండీ! సో, మనం ఒకసారి టీమ్ బిల్డ్ చేసుకుంటే, టీమ్ సపోర్ట్ పెంచుకుంటే మనకు మంచి గ్రోత్ ఉంటుంది. ఇన్‌కమ్ వస్తుంది. పేషెన్సీ ఉండాలండి. ఈ కంపెనీలో ఎవరైతే మనం చేస్తున్నామో, ఇక్కడ పేషెన్సీ ఇంపార్టెంట్. ఫలితాలు వెంటనే వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా సక్సెస్ ఒస్తుంది. ఎందుకంటున్నానంటే, ఇంతమంది సక్సెస్ పీపుల్ మధ్యలో మనం ఉన్నాం. అంతమంది సాధించి మేము సక్సెస్ అయ్యామని చూపిస్తున్నప్పుడు, మనమెందుకు సక్సెస్ అవ్వలేం? అనే పేషెన్సీతో మీరందరూ వర్క్ చేయండి. ఖచ్చితంగా మనకి సక్సెస్ ఒస్తుంది. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఖచ్చితంగా నేనిది చేయగలను అని నమ్మకం పెట్టాలి. అదే మన విజయానికి ఫస్ట్ బేస్ అండి. వెస్టేజ్‌లో అడుగుపెట్టిన తర్వాత వెనక్కి చూడటం కాదు, ముందుకు వెళ్ళడమే అనేది మనం నిర్ణయించుకోవాలి. వెస్టేజ్‌లో ఉన్నాము, ఐడీ వేసాము, ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటున్నాము. దానికి మనం ఏం చేస్తున్నాం? ఓకే. ఇప్పుడు డైలీ మరి వెస్టేజ్‌లో ఉన్నారు. మీరంతా ఐడీ వేశారు, ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటున్నారనే అనుకుందాం. మరి దీన్ని మనం ఎంతవరకు షేర్ చేస్తున్నాం? ఎంతవరకు షేర్ చేస్తున్నాం అని క్వెషన్ వేసుకుంటే, చాలామంది మన అప్లైనర్ చెప్పినప్పుడు మీటింగ్‌కి వెళ్తారు. ప్లస్ ఏంటంటే, వాళ్ళు ప్రొడక్ట్ యూజ్ చేస్తారు. కొంతమందికి సజెస్ట్ చేస్తారు. అంతటితో ఆగిపోతారు. నేనేమంటున్నానంటే, ఈరోజు నేను మాట్లాడకపోతే ఖచ్చితంగా మనకి టీమ్ రాదు. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఇప్పుడు ప్రెజెంటు డైలీ మనం వెస్టేజ్‌ని 2, 3 మెంబర్స్‌కి షేర్ చేస్తే ఎలా ఉంటుంది? హోమ్ మీటింగ్ కాదండి. జస్ట్ మన కంపెనీ గురించి ఒక డైలీ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, డైలీ ఇద్దరు ముగ్గురికి వెస్టేజ్ గురించి చెప్పాలి. మరి డైలీ ఇద్దరు ముగ్గురికి చెప్పాలంటే, మనమంతా మంచి డ్రీమ్స్‌తో వచ్చాం వెస్టేజ్ కంపెనీకి. కానీ ఆ డ్రీమ్ అచీవ్ చేయాలంటే
పెద్ద పెద్ద పనులు అవసరం లేదండి. చిన్న చిన్న కన్సిస్టెంట్ యాక్షన్స్ ఉండాలి. ఈరోజు సీఎన్సీ డే. అందరూ మీ 100 పీవీ సీఎన్సీ కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆ కన్సిస్టెన్సీని మనం మన వెస్టేజ్‌లో డైలీ ఇద్దరు ముగ్గురికి షేర్ చేయడంలో కూడా పాటించాలి అనేది నా ఇంటెన్షన్. నేనేమంటున్నానంటే డైలీ మన కంపెనీ గురించి ఇద్దరు ముగ్గురితో షేర్ చేయమంటున్నా. దానికి ఫిక్స్‌డ్ టైమ్ పెట్టుకోవాలి. ప్రతిరోజు మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ ఒక గంట, పొద్దున పూట ఒక గంట ఏదో ఒక టైం పెట్టుకొని, ఆ టైంలో మనం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. ఫిక్స్‌డ్ టైము పెట్టుకొని మెయింటైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ అసలు ఎలా మనం షేర్ చేయాలంటే ఒక కాంటాక్ట్ లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ అయినా, నైబర్స్ అయినా, మన రిలేటివ్స్ అయినా, తెలిసిన వాళ్ళైనా, ఈవెన్ మనకి నెగెటివ్‌గా ఉన్న వాళ్ళైనా, నెగెటివ్ పీపుల్‌తో మనం కొలాబ్ అయితే వాళ్ళు మనకి ఏం చెప్తారండి, వాళ్ళకెక్కువ టైమ్ ఇవ్వకూడదు. మనం కంపెనీ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో, నెగెటివ్ పీపుల్‌కి కూడా మన కంపెనీ గురించి చెప్పాలి అనేది నా ఇంటెన్షన్. మనం డైలీ ఎవరితో మాట్లాడాలని ఆలోచించుకొని, లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఒక ఫిక్స్‌డ్ టైమ్ పెట్టుకొని, ఇద్దరు ముగ్గురితో మన కంపెనీ గురించి షేర్ చేయాలి. సింపుల్‌గా చెప్పాలండి. ఇలా నేనొక కంపెనీలో ఉన్నాను. ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. మనకి ప్రొడక్ట్ ఎంత క్వాలిటీ ఉంటుందంటే ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీ. సో, నేను ఇందులో ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేయడం వల్ల కూడా నాకు ఇన్‌కమ్ వస్తుంది. మంచి ఆపర్చునిటీ ఉంది. ఇది మీతో కూడా షేర్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని చెప్తే, వాళ్ళు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మనం యూజ్ చేసే ప్రొడక్ట్‌కే ఇన్‌కమ్ వస్తుందంటే ఎవరొద్దంటారండి? ఏదో చాలామంది ఉన్నారులే వద్దనే వాళ్ళు కూడా. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది అని కాల్ చేస్తారో, వాళ్ళ దగ్గర నుంచి మనం రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. వాళ్ళు ఐడీ ఏస్తారు, ప్రొడక్ట్ యూజ్ చేస్తారు ఇవన్నీ కాదండి. మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళకి రేపటి రోజున ఇప్పుడు మనం వెస్టేజ్‌లోకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వేసుకునే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ముందే చెప్పుంటే బావుండేది గదండీ! నేను పెదనందిపాడులో మీటింగ్ పెట్టి నవంబర్‌లోనే మీటింగ్ పెట్టానండి. అప్పుడే చెప్పాను. కానీ ఇప్పుడు జనాలొస్తున్నారు. మాకెందుకు అప్పుడే అర్థమయ్యేలాగా చెప్పలేదని. నేను అర్థమయ్యేలాగా చెప్పానండి. వినే టైం వాళ్ళు మనకివ్వలేదు. అప్పుడు మనం ఏం చేయలే గదా! సో, మంచి ఆపర్చునిటీ మనం తీసుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇదివ్వాలి అనే ఉద్దేశంతో డైలీ ఇద్దరు ముగ్గురితో షేర్ చేయమని నేను చెప్తున్నా. సో, రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా కంపల్సరీ మనం వాళ్ళకి మన వెస్టేజ్ కంపెనీ గురించి చెప్పాలి. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఫాలో అప్ చేసుకోవాలండి. చెప్పిన తర్వాత 2, 3 డేస్ ఆర్ 4, 5 డేస్ తర్వాత నేనొక విషయం చెప్పున్నాను గదా! మీరు దాని గురించి ఏం ఆలోచించారు? అట్‌లీస్ట్ మనకి కస్టమర్స్ కావాలి. అలాగే పూర్ పీపుల్ ఎవరైతే వెస్టేజ్‌లో వచ్చారో వాళ్ళకి ఇన్‌కమ్ గూడా అందించాలి. వాళ్ళు ఎలా నడుస్తానంటే అలా నడిపించడానికి మనం రెడీగుండాలి. వాళ్ళకి ఓన్లీ ప్రొడక్ట్స్ నీడ్ ఉందా? వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఓకే. హెల్త్ ప్రొడక్ట్స్ చెప్తాము. అలాగే మనం వాళ్ళకి బిజినెస్ కూడా చెప్తామండి. చెప్పమని నేను అనట్లేదు. కానీ వాళ్ళు ప్రొడక్ట్ యూజ్ చేసుకొని నాకు హెల్త్ సరిపోతుందండి. నేను కస్టమర్‌గా ఉంటానంటే వాళ్ళ ఇష్టం. ఆల్రెడీ డబ్బున్న వాళ్ళుంటారండి. వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. సో, వాళ్ళకి మనమేం చెప్తాం? మన మంచి ప్రొడక్ట్స్‌ని వాళ్ళకి పరిచయం జేస్తాం. దాంట్లో మంచి రిజల్ట్ గూడా మాకైతే హెల్త్ ప్రొడక్ట్స్ ఎంత రిజల్ట్ వచ్చిందంటే పెదనంది పాల్లో చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఈ క్రెడిట్ అంతా మా వర్ధన్ సార్ అండ్ శ్రీదేవి మేడందే. వాళ్ళు మాకు హెల్త్ ప్రొడక్ట్స్ గురించి అంత నాలెడ్జ్ ఇచ్చారు. మేమంతే కాన్ఫిడెంట్‌గా షేర్ చేసాము. మంచి ఫీడ్‌బ్యాక్స్ గూడా వచ్చున్నాయి. సో, పర్సన్‌ని బట్టి మనం వాళ్ళకి హెల్త్ నాలెడ్జ్, హెల్త్ ప్రొడక్ట్స్ నీడుంటే హెల్త్ ప్రొడక్ట్స్ ప్రిఫర్ చేయాలి. వాళ్ళు ఫైనాన్షియల్‌గా డౌన్‌లో ఉంటే ఇన్‌కమ్ ఎలా వస్తుందో చెప్పాలి. సో, ఫాలో అప్ చేసుకోవాలి. ఒక్కరోజు గూడా ఈరోజు నన్ను ఇద్దరు ముగ్గురితో షేర్ చేయలేదు. మొత్తం కలిపి రేపు 10 మందికి షేర్ చేద్దాంలే. లేదంటే ఒక 4 రోజులు పోయాక డైలీ ముగ్గురికి చేయమన్నారు మా అప్లైనరు. ఒక 3 రోజులు, 4 రోజులంటే 12 మందికి ఒకసారి షేర్ చేద్దాం అనే స్కిప్పింగ్ చేయగూడదు. ఏ వర్క్‌ని గూడా మనం పోస్ట్‌పోన్ చేయగూడదండి. నో స్కిప్ రూల్. ఎంత బిజీ ఉన్నా సరే కనీసం ఇద్దరితో మనం మాట్లాడాలి. నో ఎక్స్‌క్యూజెస్. ఓన్లీ యాక్షన్స్. ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి.
ఇద్దరితో మాట్లాడితే డైలీ 30 డేస్‌లో 60 మెంబర్స్ అవుతారండి. మనం 5 మెంబర్స్‌ని మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేద్దాం. డైలీ ఇద్దరితో మాట్లాడితే నెలకి 60 మందవుతారు. 60 మందిలో కూడా మనం 5గురిని మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేద్దాం. పిలిచిన వాళ్ళందరూ వస్తారండి. పిలిచిన వాళ్ళెవరు రారు. గెలిస్తే వస్తారు అని ఎంఎస్ఆర్ ఆల్రెడీ చెప్పున్నారు. సో, మనం పిలిచినప్పుడు రాని వాళ్ళందరూ గెలిస్తే తప్పకుండా వస్తారు. మనం స్టార్టింగ్‌లో ఈ కంపెనీలో చేస్తున్నప్పుడు 70% కాదండి 90% రిజెక్షన్సే వస్తాయి. ఆ రిజెక్షన్స్‌ని గూడా మనం యాక్సెప్ట్ చేసేలాగుండాలి. వార్మ్ అప్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలండి. అంటే డైరెక్ట్‌గా బిజినెస్‌కి వెళ్ళకుండా 2, 3 మినిట్స్ క్యాజువల్ టాక్ చేయాలి కస్టమర్‌తో. మీరెలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎలా ఉంటున్నారు? మీకు ఏదైనా ఆహ్, సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ నీడెడ్ ఉందా? అని కూడా క్యాజువల్ టాక్ కూడా చేయాలి. డైలీ ఒక బుక్కు, పెన్ మెయింటైన్ చేసుకోవాలి. ఈరోజు నేను ఈ పలానా ఇద్దరికి చెప్పాను. ఆ ఇద్దరి రెస్పాన్స్ ఇలా ఉంది. ఎలా మనం వాళ్ళు హెల్త్ ప్రొడక్ట్స్ అడుగుతున్నారా? ఇన్‌కమ్ అడుగుతున్నారా? లేదు ఇంకా ఈ కంపెనీ గురించి డెప్త్‌గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే నీడెడ్ వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని, మనం దాని గురించి ట్రాక్ చేస్తే మనకి మంచి గ్రోత్ ఉంటుంది. వాళ్ళకి క్లారిటీ వస్తుంది. రిజెక్షన్స్ గూడా హ్యాండిల్ చేయాలి. చాలా మంది నో అని చెప్తారండి. ఇగ్నోర్ చేస్తారు. పర్సనల్‌గా తీసుకోకూడదు. వాళ్ళు నో అనేది మనకి కాదు. ఒక మంచి ఆపర్చునిటీని వాళ్ళే మిస్ అవుతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. మనం మంచి ఎనర్జీ టోన్‌లో చాలా మంచి ఎనర్జీ టోన్‌లో అంటే చాలా పాజిటివ్‌గా చెప్తూ ఉండాలండి. పాజిటివ్ వేలో చెప్తూ ఉండాలి. వాళ్ళు మధ్యలో క్వెషన్స్ వేసినా మనం చెప్పాల్సింది కంప్లీట్ చేసుకోవాలి. మీరెలా మాట్లాడతారంటే అదే ఇంపాక్ట్, అదే స్మైలు మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు చూసి జాయిన్ అయ్యి మన కింద టీమ్‌గా అయినప్పుడు వాళ్ళదే ఫాలో అవుతారండి. పాజిటివ్ టోన్ మెయింటైన్ చేయాలి. ఈజీగా చెప్పగలిగిన మెథడ్ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం చేస్తుంది హోమ్ మీటింగ్ గాదు. హోమ్ మీటింగ్ అంటే ఖచ్చితంగా 2 ½ అవర్స్ అలా పడుతుంది. కానీ మనం జస్ట్ మన కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాం వాళ్ళకి. సో, ఈజీగా చెప్పగలిగిన మెథడ్ యూజ్ చేయాలి. సింపుల్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి. ఈరోజు మంచి డెసిషన్ తీసుకోండి. డైలీ ఇద్దరు ముగ్గురితో మాట్లాడాలని డిసైడ్ అవ్వండి. ఓకేనా? నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడడానికి 9 ఆర్ 10 స్టెప్స్ చెప్పాను మీకు. ఫిక్స్‌డ్ టైమ్ పెట్టుకోవాలి. కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సింపుల్‌గా వాళ్ళకి చెప్పగలగాలి కంపెనీ గురించి. రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఫాలో అప్ చేసుకోవాలి. ఒక్కరోజు గూడా స్కిప్ చేసుకోకూడదు. వార్మ్ అప్ కన్వర్సేషన్ డైలీ క్యాజువల్ టాక్ చేయాలి. డైలీ వాళ్ళ మనం బుక్, పెన్ తీసుకొని ఈరోజు వీళ్ళకి చెప్పాము. వీళ్ళేం రెస్పాన్స్ ఉంది. వీళ్ళకి ఎలా చెప్తే మనకి వాళ్ళకి గ్రోత్ ఒస్తుంది. వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అలా చెప్పాలండి. రిజెక్షన్స్ గూడా హ్యాండిల్ చేసుకోగలగాలి. మంచి టోన్‌లో పాజిటివ్ వేలో చెప్పగలగాలి. ఈజీగా చెప్పగలిగే మెథడ్ యూజ్ చేయాలి. అర్థమైంది గదా! ఖచ్చితంగా జూమ్‌లో పెన్ను, బుక్కు మెయింటైన్ చేసుకోవాలండి. ఎవరు ఏం చెప్పినా మనకి మంచి పాయింట్ ఉంటే రాసుకోవాలి. పాజిటివిటీని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ పర్సెంట్ పాజిటివిటీలో ఉండాలి అని నేను చెప్తాను. వారి అవసరాన్ని తెలుసుకోవాలి. వాళ్ళకి అదనపు ఇన్‌కమ్ కావాలా? లేదంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాళ్ళకి సొల్యూషన్ చెప్పాలండి. బిజినెస్ కాదు. సో, నేను ఒకవేళ ఆ పర్సన్ మనకి సైడ్ ఇన్‌కమ్ కావాలండి. నాకు సైడ్ ఇన్‌కమ్ కావాలి. ఇలా ఈ బిజినెస్‌లో నేను స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ వాళ్ళకి చెప్పాలండి. ప్రతిరోజు మనం మన టీమ్ మెంబర్స్‌తో జూమ్‌లో ఉండాలండి. ప్రతిరోజు జూమ్‌లో ఉండాలి. లేదంటే అట్‌లీస్ట్ కాల్ చేయడం కుదరకపోతే ఒక మెసేజ్‌లో అయినా వాళ్ళతో ఉండాలి. అప్పుడే టీమ్ గ్రోత్ అవుతుంది. వెస్టేజ్‌లో అడుగుపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పాను గదా! మేడం అండ్ సార్. సో, దాని గురించి డైలీ కమిట్మెంట్ మెయింటైన్ చేయాలండి. కమిట్మెంట్ గురించి మన గౌతమ్ బాలి సారు చాలా గొప్పగా చెప్పున్నారు. ఆ కమిట్మెంట్ మనం ఇక్కడ చూపించాలి. కమిట్మెంట్ చూస్తే ఉంటే మనకి ఖచ్చితంగా మనం ఒక డెసిషన్‌కొస్తాం. కమిట్మెంట్ అంటే ఒక్కసారి డెసిషన్ తీసుకోవడం. నేను ఈ కంపెనీలో చేయగలను అనే నిర్ణయం తీసుకోవాలి. కన్సిస్టెంట్‌గా యాక్షన్ తీసుకుంటే
ఒకసారి మనం డిసైడ్ అయ్యాక ఎలాంటి అడ్డంకులు వచ్చినా, రిజెక్షన్స్ వచ్చినా గివ్ అప్ చేయకూడదు. వెనక్కి రాకూడదు. మనం యాక్షన్ తీసుకుంటే రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా ఫాలో అవుతాయి. కన్సిస్టెన్సీ, డెడికేషన్ అండ్ డిసిప్లిన్ ఇవన్నీ కూడా కమిట్మెంట్ మీద డిపెండ్ అవుతాయండి. ఆ కమిట్మెంట్‌ని మనం తీసుకొని ఉండాలి. అప్పుడే మనం వెస్టేజ్‌లో చెప్పండి ఈరోజు ఐ యామ్ కమిటెడ్ టు మై వెస్టేజ్ జర్నీ. నేను ఖచ్చితంగా ఈ వెస్టేజ్ జర్నీలో కమిట్మెంట్ తీసుకుంటాను అని ఈరోజు మీరు ప్రతి ఒక్కరు బుక్కు, పెన్‌లో రాసుకోండి. బుక్‌లో, పెన్‌తో రాసుకోండి. సో, నెక్స్ట్ మైండ్ సెట్ అండ్ గ్రోత్ అండి. మైండ్ సెట్ బావుంటే గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది. ఒకదానికొకటి రిలేషన్ అండి ఇవి. వెస్టేజ్‌లో సక్సెస్ కోసం మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మన ఛాలెంజెస్, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, అడ్డంకులు ఇవన్నీ ఒక లెసన్ లాగా చూడగలగాలి. ఇవన్నీ వస్తూనే ఉంటాయండి. ప్రతి మంచికి చెడు ఎదురవుతూనే ఉంటుంది. కానీ మనం ఒక పాజిటివిటీలో ముందుకు వెళ్ళాలి. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళెవ్వరు కూడా గివ్ అప్ చేసుకోరండి. వెనక్కి తగ్గరు. సపోజ్ ఒక పర్సన్ ఉన్నారండి. అతను స్టార్టింగ్ ఐడీ వేసుకున్నారు. ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. ప్రొడక్ట్స్ బాగున్నాయని షేర్ చేస్తున్నారు. బట్ ఆ పర్సన్‌కి 90% రిజెక్షన్సే వచ్చాయి. కానీ అతను మంచి మైండ్ సెట్‌తో ముందుకెళ్లారు. ఈ మంత్ బ్రాంచ్ డైరెక్టర్‌గా నిలబడ్డారు. అంటే ఇక్కడ మనకేం అర్థమైంది? మంచి మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్‌తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ ఒస్తుంది. నాకు ఐడీ రాదు. నాకు ఐడీ వేయడం రాదు. నాకు మాట్లాడడం రాదు. నాకు ప్రొడక్ట్ మాత్రమే యూజ్ చేస్తాను. దాని రిజల్ట్‌ని మాత్రమే షేర్ చేస్తాను. వస్తే వస్తారు. లేదంటే లేదు. ఓకే. మీరు మీ అప్‌లైన్ ఏం చెప్తే అది ఫాలో అవుతూ వస్తే ఖచ్చితంగా మాట్లాడడం రాని వాళ్ళు, చదవడం రాని వాళ్ళు, ఇంకా వాళ్ళ క్యాస్ట్‌తో గూడా సంబంధం లేదు. వాళ్ళ స్టడీతో సంబంధం లేదు. వాళ్ళ కలర్‌తో సంబంధం లేదు. పర్సనాలిటీకి సంబంధం లేదు. ఇక్కడ మనకు మంచి సక్సెస్ ఉంటుంది కంపెనీలో. ముందు మీరు నమ్మి అడుగు వేయాలి. మన అప్లైనర్ చేయి పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. పాజిటివ్ మైండ్ సెట్. కంటిన్యూయస్‌గా రోజు మనం ఈ కంపెనీ గురించి తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు మంచి గ్రోత్ ఒస్తుంది. మనం ఏ స్టేజ్‌లో ఉన్నా మన మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంప్రూవ్‌మెంట్ మరియు సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఒకసారి వెస్టేజ్‌లో అడుగేసాక వెనక్కి చూడగూడదండి. ఎందుకంటున్నానంటే, మనకి ఏంటో తెలుసు. వెస్టేజ్ అంటే ఏంటో తెలుసు. దీంట్లో ప్రొడక్ట్ దమ్మేంటో మనకు తెలుసు. అది ఎలా యూజ్ అవుతుందో, ఎలా మంచి రిజల్ట్ ఒస్తుందో మనకు తెలుసు. మనకి ఏం చదవటం రాని వాళ్ళు గూడా ఎంత ఇన్‌కమ్ సంపాదిస్తున్నారనేది తెలుసు. అన్నీ తెలిసి మనం వెనక్కి ఎందుకు అడుగు వేయాలి అనేది నా క్వెషన్. సో, తెలియని వాళ్ళు ఓకే అండి. మనకు తెలుసు గదా! మనం అదేంటో చూస్తున్నాం. మనం మీటింగ్స్‌కి వెళ్తున్నాం. జూమ్స్‌కి అటెండ్ అవుతున్నాం. ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ జూమ్‌కి అటెండ్ అవ్వండండి. మంచి నాలెడ్జ్ తీసుకోండి. మీ టీమ్‌కి గూడా మంచి నాలెడ్జ్ ఇవ్వండి. గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండాలి అని నేను చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ కమిట్మెంట్ అండ్ డెసిషన్ అండి. మంచిగా కమిట్మెంట్‌తో ఒక నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా సక్సెస్ ఒస్తుంది. టీమ్‌కి సపోర్ట్ ఇవ్వాలండి. మోటివేషన్ చేయాలి. టీమ్ సపోర్ట్ అంటే సభ్యులు ఒకరికొకరు ఇప్పుడు మిమ్మల్ని చూసానండి. చక్కగా ఒకరికొకరు కాల్స్ చేసుకోవడం, జూమ్‌లో అటెండ్ అయ్యారు. వితిన్ 10 మినిట్స్‌లో 200 ప్లస్ అయింది. సో, ఇలాగా మన టీమ్‌కి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. టీమ్ మీటింగ్స్, సక్సెస్ స్టోరీస్ షేర్ చేసుకోవాలి. వీక్లీ ఫాలో అప్స్ చేసుకోవాలి. అది మంచిగా టీమ్‌కి మంచి స్పిరిట్ పెంచుతుంది. నా టీమ్ నుండి సపోర్ట్ వల్ల నేను ఈరోజు మోటివేట్ అయ్యి ఏం నేర్చుకున్నాను? డైలీ కమిట్మెంట్ మెయింటైన్ చేయాలి. టీమ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవాలండి. డైలీ కమిట్మెంట్ మెయింటైన్ చేయాలంటే రోజు టీమ్ మెంబర్స్‌తో టచ్‌లో ఉండాలి. చిన్న కాల్ కుదరకపోతే చిన్న మెసేజ్. ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి. నిజంగా నేనైతే ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చిన ఈ 4 మంత్స్‌లో నాకొక పెద్ద ఫ్యామిలీ ఏర్పడిందని ఫీల్ అవుతానండి. ఎప్పుడు వాళ్ళొస్తూ ఉంటారు. అంతకుముందు చుట్టాలెప్పుడో ఒకసారి వచ్చెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మా అప్లైనర్స్, మా మెంటర్స్ వస్తూ 2, 3 డేస్‌కి పలకరిస్తూ చక్కగా మాతో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేస్తూ, "ఈ మంత్ నీ గోల్ ఏంటి? ఎన్ని పాయింట్స్ అచీవ్ అవ్వాలనుకుంటున్నావు?" ఇవన్నీ అడుగుతూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ కమిట్మెంట్ మనం టీమ్‌తో ఏర్పరచుకోవాలి. ఎంకరేజ్ అండ్ అప్రిషియేషన్ అండి.
అంటే సక్సెస్ ని సపోజ్ మన గ్రూప్ లో సపోజ్ నేనున్నానండి, నాకు ఒక 100 మెంబర్స్ టీం ఉంది అనుకుందాం, ఎక్కువే ఉంది, ప్లస్ 100 అనుకుందాం. 100 మెంబర్స్ లో ఫాస్ట్ ట్రాక్ 8% ఎవరవుతున్నారు, వాళ్ళకి చిన్న సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. బ్రాంజ్ డైరెక్టర్స్ 12%, 8% రీచ్ అయిన వాళ్ళు, 12% రీచ్ అయిన వాళ్ళు, బ్రాంజ్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు, మీరు బాగా చేశారు అనే ఒక్క మాట వాళ్ళకి ఎంతో ఇన్స్పైర్ గా అనిపిస్తుంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని పట్టించుకొని మనం వినాలండి. సపోర్ట్ చేయాలి. సొల్యూషన్ చెప్పలేకపోయినా వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వాలి. మనం ఎలా వర్క్ చేస్తామో అదే మన టీమ్ గూడా ఫాలో అవుతుంది. ఈరోజు మీరేదైతే చేసి చూపిస్తారో మీ టీమ్ కోసం, అదే వాళ్ళు గూడా వాళ్ళ లైఫ్ లైనర్స్‌కి చేసి చూపిస్తారు. రెగ్యులర్ మీటింగ్స్, డైలీ ఆర్ వీక్లీ జూమ్ మీటింగ్స్ ఎనర్జీ, మోటివేషన్ ఇస్తాయండి. ఇప్పుడు మనమే ఉన్నాం డైలీ 5:30కి మార్నింగు జూమ్‌లో వింటున్నప్పుడు మనకి ఫ్యూచర్ వెస్టేజ్‌లో ఉందండి. మన ఫ్యూచర్ కోసం మనం ఒక గంట టైం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఖచ్చితంగా ఇవ్వాలండి. ఖచ్చితంగా జూమ్‌లో నిద్ర కాదండి. నిద్రపోతూ ఉంటే మనం ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాం. సో, ఖచ్చితంగా జూమ్‌కి అటెండ్ అవ్వాలి. ఎవరు కాల్ చేయకుండా అటెండ్ అవ్వాలండి. అప్‌లైనర్ కాల్ చేయకుండానే మనం టైంకి జూమ్‌లో అటెండ్ అవ్వాలి. టీమ్‌లో నెగటివిటీ లేకుండా పాజిటివిటీని మాత్రమే చూడాలి. సక్సెస్ స్టోరీస్ మాత్రమే వింటూ ఉండాలి. ఎప్పుడు మన వెస్టేజ్‌లో ఎవరైతే ఐడీ వేసి ఆగిపోయారో వాళ్ళని మనం పట్టించుకోకూడదండి. ఆగిపోయిన వాళ్ళని మనం ఎందుకు పట్టించుకోవాలి? ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని మనం పట్టించుకోవాలి. మనం సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి సక్సెస్ పీపుల్ స్టోరీస్ మాత్రమే చదవాలి. మనం పాజిటివ్‌గా ఉండాలనుకుంటున్నాం కాబట్టి నెగెటివ్‌కి దూరంగా ఉండాలి. వాళ్ళ పర్సనల్ గ్రోత్‌కి గూడా మనం పుష్ చేయగలగాలి. గోల్స్ అడగాలి. వాళ్ళేం చేయాల ఎంత ఏంటి వాళ్ళ గోలేంటి? వాళ్ళు ఈ మంత్ ఈరోజు సెకండ్ సీఎన్‌సీ డే. ఈ సెకండ్ నుంచి 14థ్ లోపు ఎన్ని సీఎన్‌సీలు వాళ్ళు ప్లాన్ జేస్తున్నారు? వాళ్ళు ఎన్ని సీఎన్‌సీలు రీచ్ అయ్యారు అనేది తర్వాత కూడా ఫాలో అప్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని మనం డైలీ ఇద్దరు ముగ్గురితో షేర్ చేయడంలో గూడా ఫాలో అవ్వాలని చెప్పాను గదండీ! సో, ఈ వారం నేను కన్సిస్టెన్సీగా తీసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ నేను కన్సిస్టెన్సీగా మంచి అవకాశాన్ని వెస్టేజ్‌లో తీసుకుంటూ నేనెంత మందికి ఈ మంచి అవకాశాన్ని షేర్ చేశాను అనేది క్వెషన్ వేసుకోవాలి. పాజిటివ్ మైండ్‌సెట్ అండ్ కన్సిస్టెన్సీ ప్లస్ టీమ్ సపోర్ట్ అండ్ యాక్షన్ ప్లాన్, ఈ మొత్తం ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అండి. ఈ 4 మనం ఫాలో అవ్వగలిగితే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఓన్లీ ప్రొడక్ట్ యూజ్ చేసుకొని, షేర్ చేసుకొని, అది విన్నా వినకపోయినా నాకు సక్సెస్ రాలేదు, నేనింత చేశాను అని ఫీల్ అవ్వకూడదండి. మీకు ఏం రాకపోయినా నేనొకటి చెప్తున్నాను. మీ అప్లైనర్ చేయి పట్టుకొని నాకేం రాదండి, నేను ఐడీలు వేయలేను, నేను మాట్లాడలేను, నేను ఓన్లీ ప్రొడక్ట్ వాడుకుంటాను, నాకు అంతకు మించి ఏం చేయడం రాదు, నాకు సక్సెస్ కావాలంటే మీ అప్లైనర్‌తో పాటు తిరగండి. తను టీమ్ బిల్డ్ చేస్తారు. తను మీకు మాట్లాడడం నేర్పిస్తారు. తను ఏమీ రాని బేబీ ఆయమ్మ గారు చూసారు గదా! తను ఎంత ఇన్‌స్పైర్ అంటే ఎంతమంది లేడీస్‌కి ఈరోజు మైక్ తీసుకుంటే 1 అవర్ పైన మాట్లాడతారు. 1 అవర్, 2 అవర్స్. ఇంత మంచి మంచి లీడర్స్ ఉన్నారు మన టీమ్‌లో. ఇంత మంచిగా సక్సెస్ అయిన పీపుల్ ఉన్నారు. వాళ్ళని మనం ఇన్‌స్పైర్‌గా తీసుకోవాలి. ఏమి రాని వాళ్ళని కాదు, వెస్టేజ్ గురించి తెలియని వాళ్ళ కోసం మనం వెయిట్ చేయకూడదు. టైం గూడా వేస్ట్ చేసుకోకూడదు. సో, ఈరోజు నేను ఒక మంచి నాలెడ్జ్ మీకిచ్చాననుకుంటున్నానండి. మనం డైలీ వెస్టేజ్‌లో 2, 3 మెంబర్స్‌తో మన వెస్టేజ్ కంపెనీ గురించి షేర్ చేయాలని చెప్పాను. మనం ఒక్కసారి వెస్టేజ్‌లో అడుగుపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలనేది గూడా నేను మీకు చెప్పాను. సో, మీరంతా ముక్కు, పెన్‌తో మంచి మంచి పాయింట్స్‌ని నోట్ చేసుకున్నారని నేను భావిస్తున్నాను. సో, ఓవర్ టు సుమా ప్రసాద్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. నాకింత మంచి అవకాశం ఇచ్చారు. నా ఎక్స్‌పీరియన్స్‌ని మంచిగా షేర్ చేసుకునేలాగా మంచి అవకాశం ఇచ్చారు సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఎస్, థ్యాంక్ యూ శిల్ప మేడం. గ్రేట్ వాయిస్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. నిజంగా మళ్ళీ ఒకసారి పిఎస్ఆర్ సార్ని గుర్తు చేశారు మేడం. 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ ఎట్లానో. థాంక్ యూ సారీ, సార్. థాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్. ఒక కొత్త ఇన్ఫర్మేషన్. చాలా రోజుల తర్వాత జూమ్ కి కొత్త జోష్ వచ్చేలాగా ఒక పర్సన్ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత వెనుదిరిగి చూడకుండా డిసైడ్ అయి వర్క్ చేయటానికి ఏమేమైతే కీ పాయింట్స్ కావాలో
మనోధైర్యాన్ని ఎలా పెంచుకోవాలి, పాజిటివ్ గా ఎలా ఉండాలి. నిజంగా మళ్ళీ మైసూర్ వెళ్ళినంత పని అయింది మేడం మాకు. థ్యాంక్ యూ సూపర్. సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ జాబ్. నేను ఏం చెప్తారా అంటే నాకు అంత పరిచయం లేదు, బట్ ఏం ఎస్ సార్. చెప్తారా నేను కూడా అని ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. నేను చాలా సార్ ఎక్సైటెడ్ కలుద్దాం ఉన్నాను. సార్. ఈసారి ఖచ్చితంగా కలుస్తాను సార్ మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి చాలా అపోహలు ఉంటాయి. ఇది నేను చేయగలనా, లేదంటే నేను వెళ్ళగలనా, ఆ నాకు నాతో అవుతుందా, లేదంటే నాకు అవసరమా అనుకునే ప్రతి లీడర్కి, ఎందుకంటే ఆల్రెడీ స్టిక్ అయ్యి మనీ తీసుకుంటున్న లీడర్స్ కి, అంటే కొంత సక్సెస్ అయిన లీడర్ కి దీని జర్నీ అర్థమవుతుంది, వెళ్తారు. బట్ కొత్తగా ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో లీడర్స్ బాగా గమనించండి. ప్రతి ఒక్కరికి ఆ మనోధైర్యం రావాలన్నా, ఆ మైండ్ సెట్ పాజిటివ్ ఉన్నా, ఇప్పుడు మేడం గారు ఏదైతే చెప్పారో జస్ట్ వాటిని కాపీ చేస్తే చాలు సార్. మీ అప్లైన్ ని జస్ట్ బిలీవ్ చేసి గుడ్డిగా మీ అప్లైనర్ ని, ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైనర్ ఉన్నారో సార్, అప్లైనర్ అంటే చాలా మంది జాయిన్ అయిన వ్యక్తి అప్లైనర్, జాయిన్ చేసిన వ్యక్తి అప్లైనర్ అనుకుంటున్నారు. జాయిన్ చేసి ఆగిపోయో లేకపోతే తిక్కలు తిక్కలుగా మాట్లాడుకునే వాళ్ళు మీ అప్లైనర్ కాదు సార్. మిమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే రైట్ వేలో గైడ్ చేస్తున్నారో, మీకు ఏదైనా ఒక మంచి సలహా ఇచ్చి ఇలా చేయటం వల్ల మనం సక్సెస్ అవుతాం, నీ వెనక నేనున్నాను అని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మీ రైట్ అప్లైనర్. వాళ్ళని పట్టుకోండి సార్, వాళ్ళ చేయి పట్టుకొని జర్నీ చేయండి. 100%. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ప్రతిరోజు డిసైడ్ అవ్వండి. ఎవరికైనా పర్లేదు. సురేష్ సార్ అప్పుడప్పుడు చెప్తుంటారు, సార్ ఈవెన్ గుడి మెట్ల దగ్గర అడుక్కునే బిచ్చగాడికి కూడా నెట్వర్క్ ఉంటది. బట్ ఆ నెట్వర్క్ చెప్పడానికి మన యుగోని తగ్గించుకొని వాళ్ళకి ఏదైతే దీంట్లో మంచి ఉందో మనం చూసిన మంచిని వాళ్ళకి తెలియజేస్తే చాలు సార్. 100% వాళ్ళ దగ్గర నుంచి కూడా నెట్వర్క్ వచ్చే ఛాన్స్. అది నెట్వర్క్ ఉన్న పవర్. అది మనం ప్రతిరోజు ఎవరెవరికి రీచ్ చేస్తున్నామా, మనకు వచ్చిన మంచి అవకాశాన్ని వాళ్ళకి చెప్తున్నామా అనేది ఒక్కసారి లీడర్స్ అందరూ జస్ట్ ఇక్కడ ఏముంది సార్, మనకు జరిగిన మంచిని, మనకి ఏదైతే బాగా హెల్ప్ అనిపించిందో, మనం హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏదైతే ఉపయోగపడిందో దాన్నే నలుగురికి షేర్ చేయమంటున్నారు, నలుగురికి మంచి చేయమంటున్నారు. మంచి చేస్తే మనీ ఇచ్చే రంగం ఎక్కడుంది సార్? బయట భూమి మీద ఎక్కడా లేదు. అలాంటి వండర్ఫుల్ వ్యవస్థలోకి మనం వచ్చాం. బట్ ఇక్కడ మేడం గారు అన్నట్టు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలతోటి ఎప్పుడైతే మనం జర్నీ స్టార్ట్ చేస్తామో 100% ముందుకెళ్లే ఛాన్సే లేదు సార్. నా రిక్వెస్ట్, మేడం గారు చెప్పిన దాంట్లో నాకు బాగా ఇన్స్పైర్ అయిన పాయింట్, ఓన్లీ పాజిటివ్ పీపుల్ తో మాత్రమే ఎక్కువ టైం గడపండి. పాజిటివ్ పీపుల్ తో మాత్రమే ఎక్కువ జర్నీ చేయండి. నెగిటివ్ పీపుల్ తో కూడా మాట్లాడొచ్చు. ఎంతవరకు అంటే, మంచి ఆపర్చునిటీ ఉంది నీకు, ఇంతకన్నా భూమి మీద మంచి ఆపర్చునిటీ అనేది అవకాశమే లేదు. ఒక్కసారి నీ గుండెల మీద చేసుకొని చెక్ చేసుకో. ఎస్, నిజంగా రైట్ అనిపిస్తే నాతో కలిసి జర్నీ చేయి, ఇద్దరం కలిసి ముందుకెళ్దాం. ఇంతవరకు చెప్పి వదిలేండి సార్. పాజిటివ్ పీపుల్ తోటే ఏది చెప్పినా, ఏ మంచి మాట చెప్పినా, ఏ ప్రొడక్ట్ గురించి చెప్పినా, లేదంటే ఏ ప్లాన్ గురించి చెప్పినా పాజిటివ్ పీపుల్ తో మాత్రమే చెప్పండి. ఎక్కువగా వాళ్ళతోటి ఎప్పుడైతే మనం జర్నీ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తామో 100% ఈ వెస్టేజ్ లో శిల్పా మేడం చెప్పినట్టు కన్సిస్టెన్సీ, ప్రతి దానికి కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేయగలమో, కంటిన్యూస్ గా ఒక పని ఎప్పుడైతే చేయగలమో ఆ రోజు 100% మన సక్సెస్ ని భూమి మీద మనల్ని తీసుకొచ్చి భూమి మీద నడిపిస్తున్న ఆ దేవుడు సైతం ఆపడానికి ఛాన్సే లేదు సార్. అంత వండర్ఫుల్ వ్యవస్థ, అంత కమిటెడ్ గా ఎప్పుడైతే మనం చేయగలమో, మన లైఫ్ కోసం కాదు సార్, ఏదో 5,000 10,000 20,000 కోసం అయితే వెస్టేజ్కి రావాల్సిన అవసరమే లేదు సార్. బాగా గమనించండి, ఇది మన లైఫ్ కోసం కాదు, మన నెక్స్ట్ జనరేషన్ లైఫ్ ను మార్చడానికి, మన నెక్స్ట్ జనరేషన్ తలరాతను మార్చే బిజినెస్ సార్ ఇది. చిన్న చిత్కా బిజినెస్ కాదు, మన స్థాయి బిజినెస్ కాదు ఇది. ఒక ఉన్నతమైన బిజినెస్ మ్యాన్ చేసుకునే అవకాశం ఉన్న బిజినెస్. అలాంటిది నిజంగా గౌతమ్ బాలి సార్ మహానుభావుడు. నార్మల్ ప్రజలు ఎలాంటి ఎడ్యుకేషన్ లేకపోయినా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా, హైటు వెయిట్ రంగు క్యాస్ట్ ఏమి చూడకుండా, ఎలాంటి సిచ్యువేషన్, గవర్నమెంట్ సెక్టార్కి వెళ్తే సార్ ఓన్లీ క్యాస్ట్ రిలేషన్ తోనే 90% జాబ్లు తీసుకునే ఛాన్స్ ఈ రోజుల్లో ఉంటే,
ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ అడగకుండా, ఎలాంటి డిగ్రీ సర్టిఫికేట్ అడగకుండా ఒక పర్సన్ తను వాడుకున్న మంచిని నలుగురికి పంచేలాగా ఆ మంచిని జనాల్లోకి తీసుకెళ్తే ఆ సేల్ పెంచితే ఆ దరిద్రం ఆ సెలబ్రిటీలకి టీవీలకి వేస్ట్ గా పోయే ప్రతి రూపాయిని పేదలకే తీసుకొచ్చిస్తుందంటే ఎక్కడుంది సార్ ఇంతకన్నా గొప్ప ప్లాట్ఫామ్? ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు దాకా చిల్లర కొట్టుల్లో డిమార్ట్ లో ఎక్కడెక్కడో తెలియకుండా ప్రతి నెల వాడుకుంటానే ఉన్నాం, అవునా? ఒక్క రూపాయి కనీసం ఒక కవర్ ఫ్రీగా ఇచ్చారా సార్? ఇవ్వలేదు. అలాంటిది ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థలోకి మనల్ని భాగస్వాములు చేసి మనం వాడుకునే ఖర్చునే పెట్టుబడిగా మార్చి మనకు ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చారంటే ఎంత పెద్ద వ్యవస్థ! నిజంగా అది కళ్ళు మూసుకొని ఒక్కసారి మనసా వాచా కర్మన ఇది నిజంగా ఇంత పెద్ద వ్యవస్థ నిజంగానే బయట ఎక్కడైనా ఇలాంటి అవకాశం ఉందా అని మీకు మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని అడగండి సార్. అవకాశమే లేదు సార్, బయట ఎక్కడా లేదు. అంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్. బట్ ఈ రోజు మళ్ళీ ఒక్కసారి పాజిటివ్ గా ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, మన టీం కి ఎలా ఫాలోఅప్ చేయాలి. మేడం గారు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ప్రతిరోజు జూమ్ లో అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, కాల్ అవ్వచ్చు, పర్సనల్ మీటింగ్ అవ్వచ్చు, మన టీంతో ఇంటరాక్షన్ లో ఉంటున్నామా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి అన్నారు. నిజంగా సార్, ప్రతిరోజు మనం మన టీంతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటది. కొత్తగా వచ్చిన ప్రతి లీడర్ కి నన్ను ఎవరైతే తీసుకొచ్చారో నన్ను నిలబెట్టడానికి, నన్ను నడిపించడానికి చాలా సపోర్టివ్ గా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంత మంచి ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు ముందుకు వెళ్ళకూడదు, నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం ఇంత మంచి ఫ్యామిలీతో కలిసి నేను ఎందుకు జర్నీ చేయకూడదు అనే ఒక్క ఆలోచన వాళ్ళకి వస్తే, వాళ్ళు డిసైడ్ అయితే ఎంత పెద్ద నెట్వర్క్ ను ముందుకు తీసుకెళ్ళచ్చు సార్. అందుకే ప్రతి ఒక్కరితోటి ఫాలోఅప్ లో ఉండాలి, ప్రతి ఒక్కరితోటి పాజిటివ్ గా మాట్లాడాలి. రెండోది సార్, మీరు ఎవరినైనా జాయిన్ చేయండి, మీరు జాయిన్ చేసిన ప్రతి పర్సన్ మీరు ఎవరికైతే పరిచయం చేశారో వాళ్ళతోటి ప్రేమగా వాళ్ళకి ఏం కావాలి, ఎలా సపోర్ట్ చేయాలి, వీటి గురించి ఖచ్చితంగా వాళ్ళని ఇలా మీరు చేయండి, మీరు చేయండి కాదు సార్, మీకు సపోర్ట్ చేయడానికి నేనేం చేయాలి అని ఒక్కసారి లైఫ్ లైనర్స్ ప్రతి ఒక్కరిని ఇది నా టీం, నేను నా టీంకి ఏం సర్వీస్ ఇవ్వాలి అని ఒక్కసారి అడిగి చూడండి సార్, ఎంత పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందో. ఆ అది ఎప్పుడైతే ఆ రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్ బిజినెస్ సార్ ఇది. రెండోది ఏదో సార్ ఒక వాయిస్ నెల, వినిపించట్లేదు సార్. సారీ సారీ మేడం, ఇదేదో ఒక నెల ఒక సంవత్సరం చేసేది కాదు సార్. మన నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనం చేస్తున్నామా, రేపు మన పిల్లలందరూ కలిసి మళ్ళీ చేయాల్సినంత వండర్ఫుల్ బిజినెస్ సార్ ఇది. ఒక రోజుతో పోయేది కాదు, 3 తరాల దాకా మన ఫ్యామిలీస్ అందరూ, మన పిల్లలు కూడా కలిసి జర్నీ చేయాలన్నంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అలాంటి ప్లాట్ఫామ్ లోకి ఎంత ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయంగా ఒక ఫ్యామిలీ లాగా ఎలా కలుపుకొని పోవాలి, వాటన్నిటి గురించి ఈ రోజు నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు శిల్ప మేడం. థ్యాంక్ యూ సో సార్ మచ్. వాయిస్ బాగా లో వినిపిస్తుంది సార్ మీది. అవునా మేడం, నేను బయటే ఉన్నాను. పర్లేదు పర్లేదు, బాగానే ఉంది. కంటిన్యూ సార్ మేడం. ఒక్క నిమిషం మేడం. ఎస్, ఇప్పుడు ఓకేనా? నో సార్ సార్, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇంకా మేడం లోనే అక్కడ ఉందండి. సిగ్నల్ అక్కడ నీ దగ్గర ఇక్కడ బాగానే వాయిస్ బాగానే క్లారిటీగా ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ అయితే మేడం. ఒక్కసారి సిగ్నల్ చూడండి మేడం. ఎస్, థ్యాంక్ యూ. అలాంటి వ్యవస్థ గురించి ఈ రోజు నిజంగా చాలా మంచి మాటలు, చాలా రోజుల తర్వాత ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, బాగా ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు మేడం. నా రిక్వెస్ట్, ఆ మా మా ఓన్ సిస్టర్ లాగే చాలా చాలా కలివిడిగా చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇలా నెలకు ఒక్కసారైనా మీ వాయిస్ మళ్ళీ ఒక్కసారి జూమ్ లో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. శిల్ప మేడం, ఖచ్చితంగా మీ సపోర్ట్ తోటి ఇంకా ఈ టీం బలంగా వెళ్ళిద్దని కోరుకుంటున్నాను. ఎస్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా సార్. నేను ఒక్కసారి లీవ్ అయ్యి యాడ్ అవుతాను సార్, నాకు వాయిస్ వినిపించట్లేదు.
సార్ సారీ ప్రసాద్ సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. సారీ లీడర్స్, జూమ్ కట్ అయింది. ఎస్, ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ శిల్ప మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మంత్కి ఒక్కసారైనా మీ వాయిస్ తో మళ్ళీ మా టీం కి బలం అవ్వాలి. చాలా మందికి ఈ పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ వేలో ఎలా ఉండాలనేది మళ్ళీ ఒకసారి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందామా మేడం? శిల్ప మేడం ఉన్నారా? సార్ శిల్పం మేడం లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాం అన్నారు, సిగ్నల్ స్లోగా ఉందని. Thank you. ఓకే పర్లేదు సార్. ఎస్, ఈలోపు కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, రవి సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్, వాయిస్ క్లియరా? సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడంకి ఒకసారి కోహోస్ట్ ఇవ్వరా? ఒక్క నిమిషం. శిల్ప మేడం ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా? ఎస్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మంచి అవకాశం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మరలా మీకు నా వాయిస్ వినిపిస్తాను సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సో మచ్. మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది మేడం, మంచి వాయిస్. నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అండ్ చాలా మందిని నిలబెట్టాలి, చాలా మందికి ఇది ఉపయోగపడాలని మీ మంచి మనసుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి మేడం. ఎస్, శిల్ప మేడం థ్యాంక్ యూ సార్. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ఎస్, రవి సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. శిల్పా మేడం వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు నిజంగా మేడం చాలా చాలా వండర్ఫుల్ వాయిస్ మీది, అలాగే వండర్ఫుల్ స్పీచ్ కూడా. ఎందుకంటే మాకు ఒక మైండ్ సెట్ ట్రైనింగ్, మినీ మైండ్ సెట్ ట్రైనింగ్ లాగానే అనిపించింది ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ప్రతి మాట అది చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. మైండ్ సెట్ గురించి కానీ, అలాగే మీటింగ్స్ గురించి కానీ, ప్రతి ఒకటిని కాదు మేడం, ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగా ఉపయోగపడతాయి మా టీంకి. ఇలాగే మీరు ప్రతి నెలలో ఒకరోజు మా కోసం, మా ఈ టీం కోసం మీ వాయిస్ వినిపించాలని కోరుకుంటున్నా మేడం. అలాగే మీ యొక్క గోల్స్, తప్పకుండా సార్. అలాగే మీ గోల్స్ కూడా తొందరగా, ఇంత కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా తొందరలోనే మీరు మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ రవి సార్. రవి సార్ కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుంటారా సార్? నాకు కొంచెం వర్క్ ఉంది సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఎస్, ఓకే సార్. నెక్స్ట్ వన్ మోదేపల్లి కృష్ణవేణి మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శిల్ప మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అసలు మీరు టెస్ట్ మనీ చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. అసలు చాలా చాలా బాగుంది. అసలు మాకే చెప్పినట్టు అనిపించింది మేడం. ప్రతి పాయింట్ కనెక్టింగ్ గా ఉంది మేడం. అసలు జూమ్ లో ఒక వైబ్రేషన్ వచ్చినట్టు అసలు చాలా బాగా చెప్పారు మేడం. మాకే చెప్పినట్టుంది. వాటిలో నాకు కనెక్ట్ అయిన పాయింట్లు వచ్చి కమిట్మెంట్, మైండ్ సెట్, వాటి గురించి చాలా బాగా చెప్పారు మేడం. మేము చాలా మార్చుకొని మీ పాటలో నడవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. మంత్లీ ఒకసారైనా మాకు జూమ్ ఇచ్చి మా టీంకి ఇట్లాగే ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ కృష్ణవేణి మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వన్ పిచ్చండి సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? సూపర్ సార్. మేడం గారితో మాట్లాడండి. మేడం శిల్పా మేడం బాగున్నారా?
బాగున్నాను సార్, బాగున్నారండి మీరు? థ్యాంక్ యూ సార్. బాగున్నాను మేడం, మిమ్మల్ని కంపల్సరీ వెరీ వెరీ కలవాలి గుడ్ మేడం. మార్నింగ్ సార్. మీ- తప్పకుండా మిమ్మల్ని సార్. తెరి- మిమ్మల్ని తెరి చూడలేదా, చూడాలి మేడం. సార్ పోతే మీరు తప్పకుండా సార్. చెప్పింది ప్రతి ఒక్కటి బాగా మాకు అన్ని మా టీంలో ఏం జరుగుతున్నదో అన్ని ఖచ్చితంగా చెప్పినారు. అదే లేక మా టీం కూడా అందరూ మా కింద ఉండే వాళ్ళు కూడా మమ్మల్ని ఏం చెప్తే అది వింటారు. అదే లేక వాళ్ళు ఆ ఫీలింగ్ తో ఇది చేయాలంటే చేస్తారు, మీటింగ్ పోవాలన్నా వస్తారు. అన్ని ప్రతి ఒక్కటి మనకి అన్నిట్లో కనెక్షన్ ఉంటారు మేడం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్, సూపర్ సార్. మీరు గుడ్ వర్క్. చెప్పిందన్నీ బాగా కనెక్ట్ అయ్యింది. అదే లేక మన కింద ఉండే వాళ్ళు స్టడీగా ఉంటేనే మనం నిలబడగలము, సూపర్. మనం నిలబడితేనే వాళ్ళని పైకి లాక్కుండగలము. ఎస్ ఎస్ సార్. కాబట్టి మనం కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ మన లైన్ లో మనం కరెక్ట్గా ఉంటే మన ఇంజిన్ కరెక్ట్గా పోతుంటే వెనకాల పెట్లు కరెక్ట్గా వస్తుంది మేడం. సూపర్ ఎస్ సూపర్ ఎస్ పిచ్ సార్, అండి సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మీరు సార్, అనుకున్న థ్యాంక్ గోల్డ్ యూ సార్, సాధియాలా, మీతో పాటు మీ బాటలో మేము కూడా నడవాలి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ, తప్పకుండా నడుస్తారు సార్. అందరం కలిసి వెళ్దాం. అందరం మంచి సక్సెస్ అయ్యి గౌతమ్ ఆ, వాలీ సార్కి మంచిగా మన ఇండియా తరఫున చాలా ఆ. మంచిగా సార్ని కూడా ఒకసారి కలుద్దాం. తప్పకుండా ఇది సార్, అందరం సక్సెస్ అవ్వాలి, అందరం హార్డ్ వర్క్ చేద్దాం. మైసూర్ థ్యాంక్ యూ క్యాంపుకి సార్. వస్తున్నారు మేడం. వస్తున్నాను సార్. మేము కూడా వస్తున్నాం మేడం, అక్కడ కలుసుకుందాం మేడం. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పిచ్ అండి సార్. ఆల్ ద బెస్ట్. నిజంగా మీ ద్వారా చాలా మందికి ఇది మంచి వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఓకే. నెక్స్ట్ రాజేశ్వరి మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. కొంచెం స్పీడ్ గా లీడర్స్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. శిల్ప మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. బాగున్నారా మేడం? బాగున్నానండి. మిమ్మల్ని మనం ఒంగోలు వెస్టేజ్ చూసారు లో ఉంటే మేడం. ఎప్పుడు బాగుంటాం. అవును మేడం, మీరు ఎస్ మేడం. చెప్పిన పాయింట్లు అన్ని బాగా కనెక్ట్ అయినాయి మేడం. మైసూర్ మళ్ళా గుర్తు చేశారు మేడం మాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ టెస్ట్ మనీ మళ్ళా మాకు ఒక్కసారి ఇవ్వాలి మేడం మా జూమ్ కి. తప్పకుండా ఇద్దాం మేడం, తప్పకుండా. నెగిటివ్ అనేది ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ గా ఉన్న వాళ్ళతోనే మాట్లాడాలి అనేది చాలా బాగా చెప్పారు మేడం. ఎస్ ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా బాగా కనెక్ట్ అయినాయి మేడం అన్ని పాయింట్లు. ఇంకొకసారి మాకు మళ్ళా జూమ్ ఇవ్వాలి మేడం. తప్పకుండా మేడం, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం. థ్యాంక్ యూ గ్రేట్. సార్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ చల్లా మల్లికాన్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. శిల్ప మేడం గుడ్ మార్నింగ్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి మళ్ళీ అన్ని మైసూరు గుర్తు చేశారు మేడం. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి మేడము, వర్ధన్ సారు, మొక్కలు ఏ విధంగా ఉంటాయో మళ్ళీ ఒకసారి మా అందరికి మళ్ళీ బూజ్ బంప్స్ తెప్పించారు మేడం. మేము చాలా టెస్ట్ మళ్ళీ విన్నాం సార్ గురించి కూడా. చాలా ఫాలోఅప్ అవుతాను మేడం. ఈ రోజు చాలా గుర్తు చేశారు అన్ని కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గ్రేట్ వర్క్ చల్లా మల్లికాన్ సార్. నిజంగా చాలా చాలా గ్రేట్ వాయిస్. మేడం గారు చెప్పిన ప్రతి పాయింట్ మనం ఫాలో అయితే అవును 100% మనం సాధించే స్కోప్ వెస్టేజ్ లో మాత్రం ఉంది సార్. ఖచ్చితంగా దాన్ని అవును బిలీవ్ సార్. చేసి ముందుకు తీసుకెళ్దాం. ఆల్ ద బెస్ట్, ప్రతి ఆల్ ద పాయింట్ బెస్ట్. టచ్ చేసింది మేడం. ప్రతి పాయింట్ టచ్ చేసింది సార్. నాకైతే అన్ని నాకు చెప్పినట్టే వచ్చినాయి. ఒక్కసారి నేను గురుగారు చెప్పి 3 సార్లు మైసూర్ వెళ్ళినా కొన్ని స్లిప్ అయి ఉన్నాను, అన్ని గుర్తు చేసింది. థ్యాంక్ యూ మేడం. శిల్ప మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ లీడర్ సార్ మీరు. మిమ్మల్ని నేను జాయిన్ అయినప్పటి నుంచి చూశాను. ఫస్ట్ లీడర్ అంటే నేను మిమ్మల్ని చూస్తూ ఉండేదాన్ని జూమ్ లో. మీరు మంచి అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్నారు. మంచిగా మీరు కూడా మీరు ఇచ్చిన ప్రోడక్ట్ రిజల్ట్ మంచిగా షేర్ చేస్తారు, వీడియోస్ చేస్తారు, పొలానికి వెళ్ళి మరి మార్నింగ్ పొలం వెళ్తారు, అన్ని తెలుసు సార్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు మేడం. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, అది రెండు ఫాలోఅప్ చేసుకుంటే నెగిటివ్ తట్టుకునే శక్తి ఉంటే విజయ శిఖరాలకు వెళ్ళినట్టే మేడం. వెస్టేజ్ బిజినెస్ రహస్యం అది ఒక్కటే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్. సూపర్, ఆల్ ద బెస్ట్ సార్. ఎస్ నెక్స్ట్ వన్
కె శ్రీలక్ష్మి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. లీడర్స్ కొంచెం స్పీడ్ గా ఈ రోజు నుంచి ఏం మార్చుకోవాలనుకుంటున్నారు, మార్చుకొని ముందుకు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, దీని వరకు టెస్ట్ మోని అంతా చెప్పొద్దు. ఎస్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శిల్ప మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మీరు చెప్పిన టెస్ట్ మోని ఈ రోజు సూపర్ గా చెప్పారు మేడం. పొద్దున్నే అసలు చెవిలో నిద్రపోతున్న వాళ్ళని మళ్ళీ లేపినట్టుంది మేడం మీ వాయిస్ గానీ మీరు చెప్పిన టెస్ట్ మోని గానీ. మరి నాకు కనెక్ట్ అయిన పాయింట్ మేడం, మీరు చెప్పారు కదా పాజిటివ్ ఉన్న వాళ్ళతోటే ఎక్కువగా కనెక్ట్ అవ్వండి, నెగిటివ్ గా ఉన్న వాళ్ళతోటి కనెక్ట్ కాబకండి అని. అది బాగా కనెక్ట్ అయింది మేడం నాకు. వచ్చేసి సిఎన్సి madam. గురించి చెప్పారు కదా మేడం. మనం ఎంత ఏ లెవెల్లో ఉన్నాం, మన కింద వాళ్ళని ఎన్ని సిఎన్సీలు చేపియాలి, వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడాలి అని చెప్పారు కదా మేడం. అది బాగా కనెక్ట్ అయింది మేడం. మీ గోల్ త్వరగా రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. మీరు ఇలాంటి జూమ్ మాకు నెలకు ఒకసారి ఇవ్వాలని కోరుకుంటూ మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. పర్సనల్ గా అన్ని పాయింట్లు కనెక్ట్ అయినాయి మేడం. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకే చెప్పినట్టుంది, కానీ అందరు Super. కింద వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం, అందుకోసం స్వీట్ అండ్ షార్ట్ లో థ్యాంక్ యూ చెప్పేశాను. మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ మేడం. మేడం. థ్యాంక్ యూ గ్రేట్ మేడం. మేడం, మంచి వాయిస్ మేడం మీది కూడా. ఈ వాయిస్, ఈ థ్యాంక్ యూ. గలం చాలా మందికి ఉపయోగపడాలి. ఎస్, మంచిగా ముందుకు తీసుకెళ్దాం మేడం. ఆల్ ద బెస్ట్. ఎస్, నెక్స్ట్ వెంకటేష్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. శిల్ప మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది మేడం ఇవాళ మీ టెస్ట్ మనీ. మెయిన్ గా మీరు చెప్పారు చూడండి, మన ఫోన్ లో నుంచి రోజుకి 2-3 కనెక్ట్ చేసి మాట్లాడండి అనే పాయింట్ చాలా బాగా నచ్చింది మేడం. ఈ రోజు నుంచి అదే ఫాలో అవుతాను. థ్యాంక్ యూ అలాగే సార్, థ్యాంక్ యూ సో బిల్డప్ మచ్. చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్. సూపర్ వెంకటేష్ సార్. ఖచ్చితంగా ప్రతిరోజు చాలా కొత్త Result కోణంగా ఉంది మేడం ఇవాళ మాత్రం. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, నెక్స్ట్ శిరీష మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్, కె శిరీష మేడం ఫ్రమ్ ఆత్మకూరు. మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడరా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ ప్రసాద్ మార్నింగ్ సార్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ శిల్ప మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా బాగా, మళ్ళీ మేము మైసూర్ వెళ్ళి వచ్చినట్టుంది మేడం మీరు టెస్ట్ మనీ. చాలా బాగా నాకు కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటంటే మోటివేషన్. మనం నేర్చుకుంటూ పక్కన వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం, నెగిటివ్ పర్సన్ ని కొంచెం దూరంగా పెట్టడం, పాజిటివ్ తీసుకోవడం. చాలా బాగా చెప్పారు మేడం. చాలా నాకు నా టీంకి బాగా హెల్ప్ఫుల్ గా అవుతుంది మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ శిరీష మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శిరీష మేడం క్రాంతి సార్ టీం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. శిల్ప మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ టెస్ట్ మన ఎక్సలెంట్ మేడం. ఈ రోజు మాకు Thank ఎనర్జీ you, బూస్ట్ ma'am. ఇచ్చినట్టున్నారు. ఈ రోజు అసలు ఎక్సలెంట్ గా ఉంది మేడం. మీరు చెప్పారు కదా మేడం, మనం డైలీ ఇద్దరు కాంటాక్ట్ లో ఉండండి, నెలకు వచ్చేసరికి 60 మంది అవుతారు. 60 మందిలో 5గురిని తీసుకోమన్నారు మేడం. ఆ పాయింట్ బాగా Yes, madam. కనెక్ట్ అయింది మేడం మనకి. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మనుషులతోటి కొంచెం దూరంగా ఉండండి, పాజిటివ్ వాళ్ళతోటి దగ్గరగా ఎక్కువగా కనెక్ట్ అవ్వండి మేడం అని అన్నారు. ఎక్సలెంట్ మేడం. అది వచ్చేసి చాలా చాలా బాగా చెప్పారు మేడం మీరు ఈరోజు టెస్ట్ మని. ప్రతి ఒక్క పాయింట్ పర్సనల్ గా బాగా కనెక్ట్ అయింది మేడం నాకైతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆల్ ద బెస్ట్ శిరీష మేడం. ఖచ్చితంగా అదే డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తే టీమ్ గ్రోత్ అవుతూ ఉంటది. మేడం ఇంకొక పాయింట్ మేడం, మనము లైఫ్ లైనర్స్ తోటి ప్రతిరోజు కాంటాక్ట్ లో ఉండమన్నారు. వాట్సాప్ లో గానీ గ్రూప్ లో గానీ ప్రతి ఒక్క దాంట్లో కాంటాక్ట్ లో ఉండమన్నారు. వాళ్ళకి మనం మోటివేషన్ ఇస్తేనే వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతారు, బాగుంటారు
అని చెప్పి ఎక్సలెంట్ గా చెప్పారు మేడం ఈరోజు అసలుకి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. చక్కగా సూపర్. అన్ని పాయింట్స్ నోట్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సురేష మేడం. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. ఇంకా చాలా మందికి ఇది ఉపయోగపడేలాగా తీసుకెళ్ళాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఓకే, మేడం. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, గ్రేట్ లీడర్స్. సత్య మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శిల్ప మేడం. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది ఇవాళ. మాకు ఎర్లీ మార్నింగే మంచి బూస్టప్ ఇచ్చారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. మీరు మాట్లాడిన ప్రతి వర్డ్ కూడా గోల్డెన్ వర్డ్స్ ఇచ్చారు మేడం ఇవాళ మాకైతే. ప్రతిరోజు కన్సిస్టెంట్గా 2-3కి డైలీ ఫోన్లో ఫాలో అప్ అయ్యి నెక్స్ట్ వాళ్ళకి హోమ్ మీటింగ్ ఇవ్వమని చెప్పారు చూడండి. అది చాలా బాగా నచ్చింది మేడం. ప్రతి ఒక్కటి పాజిటివ్ వేలోనే వెళ్ళండి, నెగిటివిటీని కొంచెం దూరంగా ఉండండి. ఎంతవరకు చెప్పి వదిలేయాలో అంతవరకు చెప్పి అన్నారు కదా, అది కూడా చాలా మంచిగా మేడం. మేడం మన లైఫ్ లో అందరికీ ప్రతిరోజు టచ్ లో ఉండమన్నారు. అది ఏ వేలో పాసిబుల్ అయితే ఆ వేలో వెళ్ళమన్నారు. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి వర్డ్స్ ఇవాళ మేము విన్నాము. మీ వాయిస్ మాకు ఎప్పుడు మాకు టచ్ లో ఉండేలాగా జూమ్ లో మాకు వినిపించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా. ఎస్ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సత్య మేడం. ఖచ్చితంగా మనం డిసైడ్ అయితే ప్రకృతి 100% శిల్ప Yes, మేడం sir. లాంటి గొప్ప లీడర్ని మనకి పరిచయం చేయటం, వాళ్ళ వాయిస్ ద్వారా మనం ఇంకా Yes, గ్రోత్ sir. అవడానికి హెల్ప్ అయ్యేలాగా ఖచ్చితంగా ప్రకృతి సహకరించింది. మనం డిసైడ్ అయితే ఖచ్చితంగా sir. మనం డిసైడ్ అయి ముందుకెళ్దాం. 100% చాలా మందికి ఉపయోగపడవచ్చు. మన ఫ్యామిలీని మనం సెక్యూర్ గా నిలబెట్టుకోవడానికి హెల్ప్ అయింది మేడం. ఎస్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. ఎస్, నెక్స్ట్ 888 శ్రీదేవి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్, 888 శ్రీదేవి మేడం ఫ్రమ్ చిలకపాడు. మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శిల్ప మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. డైలీ 2-3తో షేర్ చేయాలని చెప్పారు మేడం. కొన్ని నాకు అపోహలు ఉన్నాయి మేడం. ఐడి రాదు, నేను ప్రోడక్ట్ వాడుకుంటాను, మా సార్ వాళ్ళతో ఇదే చెప్పి జాయిన్ అయ్యాను మేడం. వాస్తవంగా ఫస్ట్ అవన్నీ ఈ రోజుతో మేడం చేస్తాను ఖచ్చితంగా నేర్చుకొని. వెల్కమ్ మేడం, తప్పకుండా మేడం చేయండి. ఓకే, పాజిటివ్ గా ఎప్పుడు పాజిటివ్ గా ఉండి లైఫ్ లైనర్స్ కూడా తీసుకొని వస్తాను మేడం 100%. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నిజంగా గ్రేట్ వర్క్. ఆ నేమ్ లోనే భూదేవికి ఉన్నంత సహనం ఓర్పు ఉంటదేమో మేబీ. మన మెయిన్ అప్లైనర్, టాప్ అప్లైనర్ శ్రీదేవి మేడంకి ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత టీమ్ స్పిరిట్ తో తీసుకెళ్లారో మీరు కూడా అలానే మంచి సక్సెస్ తీసుకోవాలి. అంతే ఓర్పు, సహనం, టీమ్ స్పిరిట్ తోటి చాలా మందికి ఉపయోగపడేలాగా మీరు బలంగా తయారవ్వాలి. మంచి లీడర్ గా చాలా మందికి బలం అవ్వాలి మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్, నెక్స్ట్ ఎం రమేష్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శిల్ప మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈరోజు మీ టెస్ట్ మనీ చాలా బాగా అద్భుతంగా ఉంది మేడం. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్ గా ఉన్నాయి. వాటిలో నచ్చిన పాయింట్ నాకేంటంటే కమిట్మెంట్ ప్లస్ పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ థింక్ ఉండాలి. నెగిటివ్ పీపుల్స్ తోటి ఎక్కువగా మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఈ కమిట్మెంట్ తో డైలీ మన టీం తోటి కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళకి మంచి సలహా ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని పాయింట్స్ బాగా చెప్పారు మేడం. అన్ని పాయింట్స్ నచ్చినాయి. నాకు నచ్చిన పాయింట్ ఇదే మేడం. అదే విధంగా నేను నా టీంని ఫాలోఅప్ చేస్తూ ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను మేడం. అదే విధంగా మీ గోల్ చాలా త్వరగా రీచ్ అవ్వాలని కోరుకున్నాను మేడం. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్. సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఎస్, ఆల్ ద బెస్ట్ రమేష్ సార్. గ్రేట్ వర్క్. నిజంగా ఎక్కడ మీటింగ్ అన్నా మీరు అక్కడ ఉంటారు. ఖచ్చితంగా మీతో పాటు మీ టీం, మన టీం మీటింగ్ లో ఉండేలాగా ఎప్పుడైతే మనం డెసిషన్ తీసుకుంటాం ఆ రోజు నుంచి మన సక్సెస్ స్టార్ట్ అయ్యింది సార్. ఖచ్చితంగా చాలా కమిటెడ్ గా చేస్తున్నారు. ఇలానే చేయండి. 100% మా సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అడగండి సార్. దీన్ని ఖచ్చితంగా బలంగా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ రమేష్ సార్. ఆల్ ద బెస్ట్. ఎస్, నెక్స్ట్ శ్రీదేవి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. నా గెస్ కరెక్ట్ అయితే మన అప్లైనర్ మేడం అనుకుంటున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ గెస్ట్ కరెక్ట్ అయితే మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Yes, వాట్ ఎనర్జెటిక్ వాయిస్. మీరు ఎంత లేట్ గా చెప్పినా అడగగానే చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ శిల్పా మేడం. మీ వాయిస్ థ్యాంక్ తో యూ మ్యామ్. టీమ్ లో ఎనర్జీ నింపారు. మీరు చేసే ప్రతి పాయింట్ చేస్తూ ఏదైతే నోట్ చేసుకుంటున్నారో టీమ్ లో ఆ ప్రతి పాయింట్ ని మా టీమ్ కి అందించారు. వండర్ఫుల్ వర్డ్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుబ్బయ్య శెట్టి సార్ ని ఇంకొకసారి మాకు గుర్తు చేశారు. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ ఎనర్జీ యూ సో మచ్. అండ్ వర్డ్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. అలా ఏం Yes. లేదు. మీ మంచి వాయిస్, నిజంగా టీం మీరు ఇచ్చే సపోర్ట్, బలం నిజంగా మాకు పర్సనల్ గా చాలా అంటే చాలా బలం మేడం. లేడర్స్ గమనించండి, మన టాప్ అప్లైనర్ శ్రీదేవి మేడం ఎంత ఓపిక అంటే ఆ భూదేవికి ఎంత ఓపిక ఉందో అంత ఓపికగా డే మొత్తం డ్యూటీ చేసి కూడా మళ్ళీ ఈవినింగ్ టైం దొరికితే, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఫీల్డ్కి వెళ్ళి నా టీం కి నేను బలం అవ్వాలి, సపోర్ట్ అవ్వాలని ఈ రోజు మనం అందరం ఇంత పెద్ద వ్యవస్థ రన్ చేయటానికి, మనం ఇంత బలంగా నిలబడడానికి ఖచ్చితంగా మేడం గారు డిసైడ్ అయ్యి ఆ రోజు మేడం గారు చేసిన సపోర్టే సార్. ఖచ్చితంగా మేడం గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. అంత గొప్ప వ్యక్తి. గవర్నమెంట్ సెక్టార్ లో జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైం గా దీన్ని చేస్తూ ఈ రోజు 1.5 లక్ష ఇన్కమ్ తీసుకుంటూ కూడా ఎక్కడ నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఆల్రెడీ బయట 1 లక్ష పైన వస్తుంది సార్. 2.5 లక్ష ఇన్కమ్ తీసుకుంటూ కూడా ఏ రోజు ఆ గర్వం అదనేది చూపించకుండా టీం ని తన బిడ్డల్లాగా చేసుకొని ప్రతి ఒక్కరికి ఇది అవకాశం రావాలి సార్. ప్రతి ఒక్కరికి ఇది ఉపాధి అవ్వాలి. అందరు గెలవటానికి మనం సపోర్ట్ అవ్వాలని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ తీసుకెళ్తున్నారు. నిజంగా వండర్ఫుల్ మేడం. మీ అండర్లో ఉండి మీలాంటి వ్యక్తులందరితోటి కలిసి జర్నీ చేయటం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు బ్యాక్ ఎండ్ లో ఎంత సపోర్ట్ చేసింది మాకు తెలుసు. ఎస్, ఇది ఇలానే బలంగా ముందుకెళ్ళాలి. మీ మాట ద్వారా చాలా మందికి ఇది బలం అవ్వాలి. చాలా మందికి ఇది సపోర్ట్ అయ్యి చాలా మంది పేద బిడ్డలని నిలబెట్టడానికి మీరు ఒక శక్తిలా మారినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అభిమానం, మీ అందరూ ఉండబట్టి మేము ఇంతగా నిలబడ్డాము. టీమ్ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ పిన్ లెవెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీదేవి మేడం, మీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. మమ్మల్ని అందరికి మంచి టీమును మాకు పరిచయం చేసినందుకు. ప్రసాద్ సార్ అయినా సురేష్ సార్ అయినా మొత్తం అందరూ మీరు ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం మాకు ఎంతగానో ఆనందపడుతుంది శ్రీదేవి మేడం. ఫస్ట్ వచ్చేసి ఈ రోజు మేడం మన చెట్టు కింద మొక్క ఏ విధంగా మేము ఫస్ట్ రోజు వాయిస్ రాగానే అర్థమైంది మేడం, శ్రీదేవి చెట్టు కింద మొక్క. నేను కైండ్ చేసే మేడం, నీ అమూల్యమైన వాయిస్ చాలా ఇవ్వాలని మేము చిన్నగా ఎందుకు అడుగులు వేయాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, తప్పకుండా. మీ అంత మహానుభావులు అందరూ టీంలోకి రావడం వల్ల ఇది ఇంత పెద్ద వ్యవస్థ అయింది. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వన్ మమతా మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. మమతా ఫ్రమ్ అండమాన్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు చెప్పిన దాంట్లో ప్రతిదీ ఇది బాగుంది ఇది బాగాలేదని ఏమి లేదు మేడం. అసలు ఎంత బాగుందంటే మీరు మంత్లీ 3 times మాకు ఇలాగే చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా మేడం, తప్పకుండా. మీరు చెప్పిన ప్రతిదీ మాకు అసలు ఎంత
అంత ఆనందంగా ఉంది మేడం, చెప్పలేకపోతున్నాం మేము. నెగిటివ్ థ్యాంక్ యూ పీపుల్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది మేము అలాగే చేస్తున్నాము. అంటే ఒక మళ్ళీ టైం ఇస్తున్నాం మేడం. వాళ్ళు మనం చెప్పినప్పుడు అంత మంచిగా రిసీవ్ చేసుకోకపోతే కొంచెం టైం ఇస్తున్నాము. మళ్ళీ వెంబటే చెప్తే వాళ్ళు అంతగా రిసీవ్ చేసుకోకపోవచ్చు అని. సూపర్. డైలీ మేము ఎవరినైతే జాయిన్ చేసామో వాళ్ళతో ప్రతిరోజు అందరితో కాంటాక్ట్ లో ఉంటున్నాం మేడం. మీరు చెప్పినవి ఆల్మోస్ట్ చేస్తున్నానేమో అని అనుకుంటున్నాను మేడం. మిగతా మీ వెరీ గుడ్ ఆశీర్వాదం. మేడం, సూపర్ మేడం, ఎక్సలెంట్. గ్రేట్ వర్క్ మమతా మేడం. శిల్ప మేడం, మమతా మేడము అండమాన్ నుంచి జాయిన్ అయ్యారు మేడం. నిజంగా ఇంతవరకు 1 month అవుతుంది, ఇంకా ప్రొడక్ట్ కూడా వెళ్ళలేదు. బట్ ప్రొడక్ట్ ఏ రోజుకైనా మాకు వచ్చింది సార్, మేము ఖచ్చితంగా నిలబడతామని చాలా మనోధైర్యంతో నిలబడి ఈ రోజు 100% వాళ్ళ మనోధైర్యమో ఏమో, నిజంగా ఆ దేవుడే ఆ రూట్ చూపిస్తాడన్న మాట వాస్తవం. ఖచ్చితంగా 3 days 4 days బ్యాక్ అండమాన్కి ప్రొడక్ట్ తక్కువ కాస్ట్ లో ఎలా వెళ్ళాలనేది ఒకసారి మన గ్రేట్ అప్లైనర్ శ్రీదేవి మేడం గారి వాళ్ళ ద్వారా అది తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ప్రొడక్ట్ రీచ్ అయ్యేలా చేశారు మేడం. నిజంగా చాలా అంటే చాలా వండర్. సూపర్ సార్, సూపర్, గురుగారు ఎప్పుడు ఎక్సలెంట్ సార్, గ్రేట్ చెప్తుంటారు, వర్క్. గురుగారు ఎప్పుడు చెప్తా ఉంటారు, దేవుడు నోరిచ్చిన వాళ్ళకే మేత కూడా ఇస్తారు అని. ఖచ్చితంగా మనకంటూ మనం డిసైడ్ అయితే ఏదో ఒక రూపంలో దాన్ని తీసుకెళ్లే అవకాశం దేవుడే కల్పిస్తాడు అనేది మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేశారు మేడం. ఖచ్చితంగా మమతా మేడం మీరు బలంగా నిలబడండి. 100% చాలా పెద్ద వ్యవస్థను క్రియేట్ చేసే మైండ్ సెట్ మీ దగ్గర ఉంది. దాన్ని అలానే తీసుకొని ఖచ్చితంగా అండమానికి మేము కూడా వస్తాం మేడం. ఖచ్చితంగా అక్కడ బలంగా తీసుకెళ్దాం. ఎస్, ఆల్ ద బెస్ట్ మమతా మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ రావుల రవి సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. రావుల రవి. ఓకే, నెక్స్ట్ 77 కోటయ్య సార్, ఒకసారి రవి సార్ మాట్లాడండి. సార్ వాయిస్ బాగా డౌన్ గా ఉంది సార్ మాకు ఇక్కడ. పర్లేదు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, శిల్ప వెరీ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన క్వశ్చన్ బాగా యూజ్ అయింది మేడం. ప్రతిరోజు ఇద్దరిని కలవటం మంచి పద్ధతి మేడం. మనం ప్రతిరోజు కలిసినప్పుడే మనకి ఎంతో కొంతమంది మనకి కనెక్ట్ అవుతారు. సూపర్ మేడం, మేము అట్లాగే చేయాలని కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా సార్, చేయండి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి సార్. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. ఖచ్చితంగా రోజుకి ఎవరో ఒకరి పరిచయం చేస్తూ ముందుకెళ్తే 100% మేడం గారు చెప్పినట్టు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి 100% లక్ష్య తీసుకుంటాం సార్. దానికి తగ్గట్టు మీరు చాలా కమిటెడ్ గా చేస్తున్నారు. నిజంగా మీకున్న 5-6 రంగాల్లో మీరు వర్క్ చేస్తూ కూడా మళ్ళీ వెస్టేజ్ టేకప్ చేయటం నిజంగా వండర్ అంటే వండర్ సార్. ఖచ్చితంగా దీన్ని బలంగా తీసుకెళ్ళాలి. మిగతా అన్ని రంగాల్ని పక్కన పెట్టి మీరు మాతో కలిసి వెస్టేజ్ లో ఎక్కువ టైం కేటాయించాలని, ఇంకా చాలా మంది కాస్త పేద బిడ్డలు ఉంటే వాళ్ళందరికీ ఇది ఉపాధి అవ్వాలి, బలంగా వాళ్ళకి ఆర్థికంగా ఆరోగ్యంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవి సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, లాస్ట్ వన్. ఎస్, 77 కోటయ్య సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ శిల్ప మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం, మొత్తం విన్నా, చాలా చక్కగా చెప్పారు. నిజంగా నేను కొత్తగానే వెస్టేజ్లోకి వచ్చాను. నిజంగా నేను చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా కాదా అని చాలా అనుమానాలతో ఉన్నాను. ప్రతిరోజు ప్రసాద్ సార్ నన్ను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. జూమ్కి అటెండ్ అవుతూ ఉన్నాను. టీము ఒక్కొక్కరిని కలుపుకుంటూ పోతున్నా, వాళ్ళు సరిగా జూమ్కి రాకపోవటం, ప్రోడక్ట్ వెళ్ళకపోవటం, ఇవన్నీ కూడా చాలా
మన వల్ల అవుతుందా కాదా అనేటువంటి అనుమానాలతో ఉన్నాను. అలాంటిది ఈరోజు మీ జూమ్ ద్వారా చాలా వరకు నేను బలపడ్డాననే చెప్తున్నాను. ఖచ్చితంగా నేను కూడా చేయగలననేటువంటి ఒక మనోధైర్యం నాకు కలిగింది. థ్యాంక్ యూ మేడం. మీ వర్డ్స్ వల్ల చాలా ఎంకరేజ్ చేయబడ్డాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు డిస్కరేజ్ అవ్వకండి. మీరు ప్రసాద్ సార్ టీమ్ లో ఉన్నారంటేనే చాలా లక్కీ. సార్ చేయి పట్టుకోండి, మీరు అలా ముందుకు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. ఎస్ మేడం. నిన్న మీటింగ్ లో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాము. అలాగే మీరు ఇచ్చిన ఈ వర్డ్స్ ని బట్టి మీకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను కూడా నిలబడగలను, సాధించగలననే ఒక నమ్మకం నాకు కలిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కోటయ్య సార్. ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంత పెద్ద ఫ్యామిలీ మీకు అండగా తోడుగా మీ వెనక నిలబడింది అనేది మర్చిపోవద్దు ఎప్పుడు. 100% మిమ్మల్ని గెలిపించేదాకా నిద్రపోయే అవకాశమే లేదు. ఖచ్చితంగా అందరం కలిసి గెలుద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ కోటయ్య సార్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ లీడర్స్. ఆల్రెడీ 7-4 అయింది. ఎస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శిల్ప మేడం. నిజంగా చాలా చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్, చాలా పర్సనల్ గా కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి ఇన్స్పిరేషన్ వర్డ్స్ నెలలో ఒక్కసారైనా ఈ చిన్న టీం కి కొంచెం మీరు సపోర్ట్ చేస్తూ మీ వాయిస్ ద్వారా చాలా మంది పేద బిడ్డలకి బలం అవ్వాలని మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటాను శిల్ప మేడం. థ్యాంక్ యూ సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. అలానే ఖచ్చితంగా మీకు మా సైడ్ నుంచి, అంటే మేము చేసే అంతటోళం కాకపోయినా మా సైడ్ అయ్యో నుంచి సార్. ఏ సపోర్ట్ కావాలన్నా 100% ఉండిద్ది మేడం. ఖచ్చితంగా థ్యాంక్ యూ ఒక సార్, ఊరు థ్యాంక్ యూ సో ప్రజలు మచ్. ఎప్పుడైనా అడగొచ్చు. ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. నేను ఒక్కసారి మీటింగ్స్ అనౌన్స్ చేసి క్లోజ్ చేస్తాను మేడం. పర్లేదా? మీకు ఏదన్నా బిజీ ఏం లేదు అయితే సార్, మీరు. చేయండి సార్. ఎస్, థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, గమనించండి. సిఎన్సి ఆల్రెడీ వెస్టేజ్ లో ఉన్న ప్రతి లీడర్ కి ఇది ఒక పండగ రోజు అని చెప్పొచ్చు సార్. చాలా మందికి ఏదో సంక్రాంతిలో, దీపావళి, క్రిస్మస్, రంజానో ఇలా ఒక్కొక్క సంవత్సరానికి 1-2 పండుగలు వస్తాయి. బట్ ఒక వెస్టేజియన్ కి మాత్రమే ప్రతి నెల పండగే సార్. ప్రతి నెల 2వ తారీఖు సిఎన్సి డే. ఇది ఒక పండగ అని చెప్పొచ్చు సార్. అంత ఆహ్లాదకరంగా నిజంగా మన టీమ్స్ కి స్పిరిట్ అవటం, మన టీం కి బలం అయ్యేలాగా మనం నిలబడటం, మనం సిఎన్సి తీసుకొని గ్రూప్ లో పెట్టడం నిజంగా స్టార్టింగ్ లో ఏముందలే అనిపించింది, కానీ తర్వాత అది కంటిన్యూ చేస్తూ అది గ్రోత్ అవుతుంటే అసలు ఆ కిక్కే వేరు సార్. ఆ మజానే వేరు, వేరే లెవెల్లో ఉంది. అది అనుభవిస్తేనే, అది ఫీల్ అయితేనే అర్థమవుతుంది. అంత వండర్ఫుల్ సిచ్యువేషన్, అంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ లోకి మనం వచ్చున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సిఎన్సి డేని ఉపయోగించుకోండి. 2వ తారీఖే సిఎన్సి చేయటం వల్ల ఎంత బెనిఫిటో కూడా నిన్న మనం ఆల్రెడీ చూసాం. అంత స్కోప్ ఉంది. అంత మంచి వ్యవస్థలోకి మనం వచ్చాం. మనం ఖచ్చితంగా బలంగా నిలబడాలి. చాలా మందికి ఉపయోగపడేలాగా మన వాయిస్ ద్వారా బలం అవ్వాలి సార్. ఇది నా కోరిక ఒక్కటే సార్. గురుగారు అన్నట్టు ఖచ్చితంగా బలం తక్కువగా ఉన్న ప్రతి పర్సన్ కి బలవంతుడు అండగా నిలబడాలి. బలవంతుడికి బలవంతుడు అవటం, బలవంతుడు నిలబడేది ఉంది సార్. బలహీనులుగా ఉన్న వాళ్ళకి బలంగా నిలబడితే 100% అందరూ గెలుస్తారు. ఒక మంచి ఫ్యామిలీ వాతావరణం, అందరూ హ్యాపీగా ఉంటే అంతకన్నా ఏం కావాలి? ఆ అవకాశం ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరూ గమనించండి. ఎస్, లీడర్లు ప్రతి ఒక్కరూ ఇవాళ ఎలాంటి ఫీల్డ్ పెట్టుకోవచ్చు సార్. ముందు సిఎన్సి కంప్లీట్ చేసుకోవటం వల్ల మన గ్రోత్ ఎంత ఉంది, మనం నెక్స్ట్ ఎక్కడ వర్క్ చేయాలనేది 100% మనకు తెలుస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఇనిషియేట్ తీసుకొని కొత్తగా మన టీంలోకి వచ్చిన కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం ఆ ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవాలి, ఏమేమి ఉంటాయి, ఎలా ఉపయోగపడతాయి, వీటన్నిటి గురించి గైడ్ చేయండి సార్. ఎస్, థ్యాంక్ యూ. అలాగే కమింగ్ టు మీటింగ్స్, దగ్గరలో మీటింగ్స్ ఏమైతే ఉన్నాయో ఒక్కసారి అవి లిస్ట్ చూడండి సార్. దగ్గరలో 4th మనకి సురేష్ సారు నంద్యాల ఇవ్వటం జరిగింది. అలానే 9వ తారీఖు కొండేపి, కావలి,
ఒంగోలు మూడు ఏరియాలకి మళ్ళీ గురువు గారు టైం ఇవ్వడం జరిగింది సార్. ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్స్ ని వినియోగించుకొని నిజంగానే గురువు గారి వాయిస్, ఆ మహానుభావుడు వాయిస్ వింటేనే చాలు సార్. చాలా బలం, ధైర్యం, చాలా మందిని నిలబెట్టగలం అనే ఆ స్కోప్ మనకు కూడా వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ ఉపయోగించుకోండి. కొత్త వాళ్ళని ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. రేపు పొద్దున మీటింగ్ అంటే ఇవ్వాలి కాదు సార్, 9వ తారీఖు మీటింగ్ అంటే ఇవాళ 2వ తారీఖు, 7 days ఉంది. ఈ 7 days ముందు నుంచే ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరిని పిలిస్తే ఎవరెవరికి ఉపయోగపడుద్ది, ఇది లాక్ చేసుకొని వాళ్ళని ప్రతిరోజు ఫాలోఅప్ చేసి 9వ తారీఖు ఎక్కడికి వెళ్ళొద్దు అని ఎప్పుడైతే మీరు డేట్ లాక్ చేయగలరో ఆ రోజు 100% వాళ్ళు అక్కడికి వచ్చే అవకాశం ఉంది సార్. ఈ కీ ఒక్కసారి ఫాలో అవ్వండి. ప్రతి లీడరు ఇనిషియేట్ తీసుకొని కొత్త వాళ్ళకి ఎక్కువ పరిచయం చేయడానికి ట్రై చేయండి. ఎస్, నెక్స్ట్ ఇంకేదైనా మీటింగ్స్ ఉంటే నేను ఒకసారి షేర్ చేస్తాను సార్. దీంతో పాటు నెక్స్ట్ బూట్ క్యాంప్ 18, 19 నిజంగా ఒక మహా యజ్ఞం అని చెప్పొచ్చు సార్. అలాంటి మీటింగ్కి వెళ్తే 100% కొన్ని వందల మంది సక్సెస్ అయిన కీ లీడర్లని మనం అక్కడ చూడొచ్చు. లాయర్లు, జడ్జిలు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలాంటి చదువు లేని ఆయమ్మ లాంటి వాళ్ళు, ఇంతమంది సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు సక్సెస్ అవ్వకూడదు, మనం ఎందుకు సక్సెస్ అవ్వలేము అనే ఒక్క ఆలోచన ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది సార్ నన్ను. ఈ చిన్న సక్సెస్ తీసుకోవడానికి నాకు మెయిన్ హెల్ప్ అయింది, నాకు బలం అయింది బూట్ క్యాంప్. ఆ బూట్ క్యాంప్కి వస్తే చాలు సార్, మన లైఫ్ మారిపోయింది. అంత వండర్ఫుల్ అవకాశం అక్కడ ఉంది. అది కూడా జస్ట్ 250 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి సార్, ఒక్కరోజు భోజనం ఖర్చు అది. ఇప్పుడున్న నార్మల్ పీపుల్ కూడా మినిమం 500-600 అవుతుందా లేదా, అలాంటిది జస్ట్ 250 రూపాయలతో 2 రోజులు సెషన్ ఇస్తూ విత్ భోజనంతో అంటే ఎంత తక్కువలో ఒక అవకాశాన్ని తీసుకొస్తున్నారో ఒకసారి ఆలోచించండి. బట్ అది అవకాశం అని మనకు తెలిసిందంటే నిద్ర పట్టదు సార్. అంత వండర్ఫుల్ వ్యవస్థ మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలనేది మీ చాయిస్. కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి పరిచయం చేయండి. బూట్ క్యాంపుకి ఒక యజ్ఞం లాగా జరిగింది. ప్రతి ఒక్కరూ పాల్పంచుకోండి సార్. చాలా అద్భుతమైన సెషన్. దాని తర్వాత నెక్స్ట్ డే మైసూర్. ఇప్పుడు మేడం గారు ఏదైతే ఒక పర్సన్ ఎలా ఉండాలి, ఎలా పాజిటివ్ గా ముందుకెళ్ళాలి, వీటన్నిటి గురించి ఒక మహాశక్తిలా తయారయ్యి నెలకి 46 లక్షలు తీసుకునే ఒక కట్అవుట్. నిజంగానే తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంది సార్. అంత భారీ విగ్రహం. ఎస్, రైట్ టైంలో రైట్ పర్సన్ దగ్గరికి కలిసామంటారు కదా, అలాంటి పర్సనే సార్ ఆ పర్సన్. జస్ట్ ఆ పర్సన్ చూసినా చాలు 100% మన జన్మ ధన్యమైపోయింది. అలాంటి గొప్ప వ్యక్తి చాలా సింపుల్ గా, సేదా సాదాగా మన దగ్గరలో మన చుట్టూనే ఉంటూ మనకు ఒక మంచి సెషన్ అందించి మన లైఫ్లు మారటానికి తను ఒక యజ్ఞంలా చేస్తున్నాడు సార్. ఆ యజ్ఞానికే మనం నెక్స్ట్ ఈ మంత్ 20 బయలుదేరతాం. మైసూర్ ట్రైనింగ్. ప్రతి ఒక్కరూ దాన్ని మిస్ అవ్వద్దు. ఇంకెవరన్నా కొత్తగా ఉన్నా వాళ్ళని గైడ్ చేయండి. ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి దాన్ని బలంగా తీసుకొని మీ టీం ని స్పిరిట్ తోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ యూ వెల్.